ఈ కోర్స్ అయిపోయేలోపు పైథాన్ మొత్తం వచ్చేస్తుంది. మీకు జస్ట్ ఇంటర్వ్యూస్ అనే కాదు, మీరు ఎగ్జామ్స్ అన్ని క్లియర్ చేయొచ్చు అండ్ మీ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఇంటర్వ్యూస్ అన్ని మీరు క్లియర్ చేసేయచ్చు. నేను మీకు బేసిక్స్ నుంచి అంటే డెఫినేషన్ నుంచి మొదలుపెట్టి కోడింగ్ చూపించి కోడింగ్ రన్ చేసి దానికి అవుట్పుట్ తెప్పించి మొత్తం అన్నీ నేను చేయిస్తా. అంటే ప్రతి టాపిక్కి నేను నోట్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ కూడా నోట్స్ తీసుకోవచ్చు. నీకు ఇప్పటి వరకు కోడింగ్ అంటే ఏంటో తెలియకపోయినా సరే నీకు కాన్సెప్ట్స్ అన్ని బేసిక్స్ నుంచి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ట్యుటోరియల్ని కంప్లీట్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయి అండ్ నన్ను సబ్స్క్రైబ్ చేస్తే నాకు అదే చాలు. సో వెల్కమ్ గాయస్ నెక్స్ట్ లెక్చర్కి. ఇది వచ్చేసి మనకు స్ట్రింగ్స్ అనమాట. సో నేను ఆల్రెడీ స్ట్రింగ్స్ గురించి చెప్పా, కాకపోతే కొంచెం ఇన్ డీటెయిల్గా చెప్తా, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది స్ట్రింగ్స్ గురించి. చాలా చాలా ఇంపార్టెంట్ క్లాస్. దీంట్లో మీకు ఇంకా స్ట్రింగ్స్ స్లైసింగ్ గురించి, ఇండెక్సింగ్ గురించి ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి అనమాట. సో జాగ్రత్తగా చూడండి అండ్ నోట్స్ అయితే పక్కన పెట్టుకోండి. నోట్స్ పెట్టుకున్న తర్వాత మీరు ప్రతిదీ నోట్స్ చూసుకుంటూ ఉండండి, ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ ద సెషన్. ఓకే, సో ఇక్కడ మనకు స్ట్రింగ్స్ అన్నమాట. స్ట్రింగ్స్ ఇన్ పైథాన్ ఆర్ సీక్వెన్సెస్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్క్లోజ్డ్ ఇన్ కోట్స్ ఎయిదర్ సింగిల్ ఆర్ డబుల్ కోట్స్ అనమాట. సో దీన్ని మనం కోట్స్ అని అంటామని తెలుసు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పేరే ఉందనుకోండి. నా పేరు ఏముంది, బేసిక్గా మంజు. ఓకే, సో మంజు ఇది మనకు వర్డ్ అనమాట. వర్డ్ అంటే స్ట్రింగ్, కానీ స్ట్రింగ్ అని మనకి ఎలా తెలుస్తుందంటే ఇది ఎయిదర్ డబల్ కొటేషన్స్లో కానీ, అదే ఇలా కానీ, లేదంటే మంజు ఇలా కానీ డబల్ కానీ సింగిల్ కొటేషన్స్లో కానీ ఉన్నప్పుడే అది స్ట్రింగ్ అవుతుంది అనమాట. ఈ రెండింటి లోపల ఏదైనా సరే అది స్ట్రింగ్ అయిపోద్ది అనమాట. సో అలా మనం ఒక స్ట్రింగ్ని పైథాన్లో యూజ్ చేసుకుంటాం. అలా స్ట్రింగ్ని మనం డిక్లేర్ చేస్తామన్నమాట. ఇంకేం లేదు, స్ట్రింగ్ గురించి మేము పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, అంతే. విచ్ ఈస్ క్యారెక్టర్స్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ కోట్స్ సింగిల్ ఆర్ డబుల్ లైక్ కోట్స్ అనమాట. క్యారెక్టర్స్ అంటే ఏంటివి, ఇది ఉందో చూసారా. ఎం అనేది ఒక క్యారెక్టర్, ఏ అనేది ఒక క్యారెక్టర్, ఎన్ అనేది ఇంకొక క్యారెక్టర్. ఇలా కొన్ని గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ కలిసినప్పుడే ఒక స్ట్రింగ్ అనేది ఏర్పడుతుంది అనమాట. దాన్ని సింగిల్గా చూస్తే దాన్ని క్యారెక్టర్ అంటాం మనం, అంటే ఒక లెటర్ని. ఆ లెటర్స్ అన్ని కలిపినప్పుడే మనకు వర్డ్స్ అనేవి ఫామ్ అవుతాయి, అవునా? సో ఆ వర్డ్స్ని మనం స్ట్రింగ్స్ అంటాం, అంతే, ఇంకేం లేదు, ఓకేనా? అది మీరు గుర్తుపెట్టుకోండి, క్యారెక్టర్ అంటే ఏంటి, స్ట్రింగ్ అంటే ఏంటి. నెక్స్ట్ వచ్చేసి మనకు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, అది వచ్చేసి స్ట్రింగ్ స్లైసింగ్, ఓకేనా? సో ఈ స్ట్రింగ్ స్లైసింగ్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హలో వరల్డ్ అనే ఒక టెక్స్ట్ చూస్తున్నారు కదా మీరు. సో ఈ టెక్స్ట్ని మనం సరే, యూజర్ అయితే మనకు ఇంత పెద్ద టెక్స్ట్ ఇచ్చాడు, కానీ నాకు దాంట్లో కొంచెం పార్ట్ మాత్రమే కావాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు హలో మాత్రమే కావాలి, ఓకేనా? హలో మాత్రమే కావాలి, ఇదంతా నాకు పార్ట్ వద్దు. లేదంటే నాకు వరల్డ్ పార్ట్ మాత్రమే నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా బయటికి, వేరేదో పార్ట్ అంతా నాకు వద్దు. అలాంటప్పుడు మనం ఈ స్లైసింగ్ని వాడతాం, స్ట్రింగ్ స్లైసింగ్ని వాడతాం అనమాట. సో దీనికన్నా ముందు మీకు ఇండెక్సింగ్ గురించి తెలియాలన్నమాట. ఇండెక్సింగ్ గురించి నేను చెప్తా. సో బేసిక్గా మనకు ఓకే, ఇండెక్సింగ్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు నెంబర్స్ ఎక్కడి నుంచి మొదలవుతాయి, 1 2 3 4 5 6 7 ఇలా పోతూ ఉంటాయి కదా. కాకపోతే మీరు పైథాన్లో ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నా పేరు ఇస్తున్నా మంజునాథ్ అని చెప్పేసి ఇలా నేను ఒక స్ట్రింగ్ ఇచ్చా. ఇప్పుడు ఈ స్ట్రింగ్లో మొత్తం ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి చెప్పండి నాకు. 1 2 3 4 5 6 7 8 9 మొత్తం మనకు 9 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆ 9 క్యారెక్టర్స్ కలిపి మనకు ఒక స్ట్రింగ్ని ఫామ్ చేస్తున్నాయి. సో ఇక్కడ మనకు టోటల్గా ఎంచుకుంటే 9 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా. కాకపోతే మనం ఇక్కడ పైథాన్లో అసైన్ చేయాలన్నమాట. ఎలా అసైన్ చేస్తామన్నమాట, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను దీంట్లో ఉన్న 5th క్యారెక్టర్ ఏంట్రా అంటే మనకు యూ వస్తుంది అనమాట, ఎందుకంటే అది 5th కాబట్టి. ఓకేనా, ఇది 1st 2nd 3rd 4th 5th. ఇప్పుడు మనకు యూ అనేది మనకు 5th క్యారెక్టర్, అవునా? కాకపోతే ఇక్కడ పైథాన్లో ఏమవుతుందంటే మనం దాన్ని ఇండెక్సింగ్ అంటాం అనమాట. ఇండెక్సింగ్ అంటే ఏంటి, సో బేసిక్గా మనం 1 నుంచి ఎంచుకుంటూ పోతాం, కానీ పైథాన్లో మనం 0 నుంచి కౌంట్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఇలా 0 1 2 3 4 5 అండ్ సో ఆన్. ఇక్కడ ఏంటంటే మనకు 0 అనేది ఎక్స్ట్రాగా వస్తుంది, ఓకేనా? ఇక్కడ మనకు మొత్తం ఎన్ని ఉన్నాయిరా అంటే, ఇప్పుడు ఇక్కడ చూసారా, ఇవి
దీనికి మనం ఇండెక్సింగ్ చేసుకుంటూ పోతాం. అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క వాల్యూని అసైన్ చేసుకుంటూ వెళ్తే మనకు నేను ఇక్కడ ఒక బ్రాకెట్ లాగా తీసుకొని చెప్తాను మీకు, ఓకేనా. సో ఇక్కడ ఏమవుతుందంటే నేను MANJUNATH అని నేర్చుకున్నా. సో కాకపోతే నేను ఇప్పుడు దీనికి ఇండెక్సింగ్ ఇస్తాను. ఇండెక్సింగ్ ఎలా ఇవ్వాలంటే 0 1 2 3 4 5 6 7 8 అని ఇవ్వాలి. ఇది మనకు ఇండెక్సింగ్ ఇచ్చే పద్ధతి. సో ఇప్పుడు నాకు యూ కావాలి అంటే నాకు హోల్ మంజునాథ్ అనే స్ట్రింగ్లో నాకు యూ క్యారెక్టర్ మాత్రమే కావాలి. అప్పుడు దాన్ని ఎలా యాక్సెస్ చేసుకుంటా, అరే నాకు 4th ఇండెక్సింగ్లో ఉంది, 5th మనం మామూలుగా కౌంట్ చేసుకుంటూ పోతే అది మనకు 5th గానే వస్తుంది. కాకపోతే మనం ఇండెక్స్ బేస్లో వెళ్తున్నాం కాబట్టి అక్కడ 0 యాడ్ అవ్వడం వల్ల మనకు అది 4th పొజిషన్లో అంటే 4th ఇండెక్స్లో ఉంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి బాగా, ఓకేనా. ఇండెక్సింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మెయిన్గా అరేస్లో వాడతాం, నెక్స్ట్ వచ్చి స్ట్రింగ్స్లో కానీ మొత్తం అన్నిట్లో వాడతాం అనమాట. ఇండెక్సింగ్ అనేది మీకు బాగా అర్థం అవ్వాలి. కాకపోతే కొంచెం అర్థం కాకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ చూడండి. ఇక్కడ ఏం లేదు, చాలా చాలా సింపుల్. మనకు 1 2 3 ఉన్నాయి కదా, దానికి ముందర 0ని యాడ్ చేస్తామన్నమాట. సో కాకపోతే ఇక్కడ మనం హోల్ పైథాన్లోనే ఇలా యూజ్ చేస్తామని కాదు, జస్ట్ ఒక అరేకి కానీ ఒక స్ట్రింగ్ కానీ అంటే ఒక స్ట్రింగ్కి ఇలా కౌంట్ చేసేటప్పుడు అంటే ఇండెక్సింగ్ అనే పదం వాడినప్పుడు మీరు ఇలా ఇచ్చుకుంటా పోవాలన్నమాట. 0 నుంచి స్టార్ట్ చేయాలి, ఓకేనా. ఇప్పుడు దీంట్లో మొత్తం ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయా అంటే నేను 9 అనే చెప్తా, దాంట్లో నో ప్రాబ్లం. కాకపోతే వాటి ఇండెక్సింగ్ ఇచ్చేటప్పుడు మాత్రమే నేను అలాగే లాస్ట్ లెటర్ ఉన్న దాని ఇండెక్స్ పొజిషన్ ఏంటంటే అది 8th పొజిషన్ అని చెప్తాను. ఎందుకంటే ఇండెక్సింగ్ మనకు 0 నుంచి స్టార్ట్ అయింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. కొన్నిసార్లు మనకు ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు లైక్ అర్థం కాదు, కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతాము. కాబట్టి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ చూసి రివైజ్ చేసుకోండి, అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనము ఇదే స్ట్రింగ్ని తీసుకొని నేను ఎగ్జాంపుల్గా చెప్తాను అనమాట. సో నేను ఇన్పుట్ మనకి ఇలా వచ్చింది, మంజునాథ్ అని వచ్చింది. సో కాకపోతే నాకు హోల్ మంజునాథ్ అనేది నేను ప్రింట్ చేయాలనుకోవట్లేదు, నాకు జస్ట్ మంజు అని మాత్రమే కావాలి. వాడి ఇన్పుట్ అయితే నాకు మంజునాథ్ అని ఇచ్చాడు, కాకపోతే నేను ప్రింట్ చేయాలనుకున్నది నాకు కావాల్సింది నాకు మంజు దీని వరకు మాత్రమే కావాలి. అంటే దాన్ని నేను స్లైస్ చేయాలి, దాన్ని మనం స్లైసింగ్ అంటాం. స్లైస్ అంటే ఏంటి, మామూలుగా అరే నువ్వు మ్యాంగో తీసుకొచ్చావు కదా, ఆ అరటి పండు దాన్ని స్లైస్ చేయరా అంటాం. స్లైస్ అంటే ఏంటి, ముక్కలుగా చేయడం, ముక్కలు చేయడం అనమాట, అంతే. స్లైసింగ్ అంటే ఇంకేం లేదు. సో ఇక్కడ కూడా అదే అనమాట. ఇక్కడ నేను ఈ స్ట్రింగ్ని నేను స్లైస్ చేయాలనుకుంటున్నాను, కాకపోతే ఎక్కడి నుంచి ఎంతవరకు చేయాలి, ఇక్కడ నుంచి ఇంతవరకు కరెక్ట్గా ఎలా రావాలి అని ఈ స్లైసింగ్ చేయడం కోసమే మనం ఇండెక్సింగ్ని వాడతాం. అందుకనే నేను ఈ ఇండెక్స్ పొజిషన్లు బాగా గుర్తుపెట్టుకోండి, అంటే బాగా అర్థం చేసుకోండి అని చెప్పాను అనమాట. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తా ఎలా వర్క్ అవుతుందని చెప్పేసి. సో బేసిక్ ఇక్కడ ఏమవుతుందంటే ఇది సింటాక్స్ ఎలా వర్క్ అవుతుందంటే ఇక్కడ చూపించండి. ఇది స్ట్రింగ్ ఆఫ్ తర్వాత మనకు ఇలా ఒక బ్రాకెట్ ఇచ్చి దీన్ని పారాంథసిస్ అనము ఏమనమాట, దీన్ని బ్రాకెట్స్ అంటాం, ఓకే. బ్రాకెట్స్ ఇలా ఇవ్వాలి. ఇది సింటాక్స్లో భాగం. మనం సింటాక్స్ అంటే రూల్స్ అని చెప్పుకున్నాం కదా, ఇది సింటాక్స్లో భాగం. ఈ సింటాక్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్ని పట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ సింటాక్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే మనం స్లైసింగ్ వాడుతున్నప్పుడు ఇలా ఈ బ్రాకెట్స్ ఇవ్వాలి, ఇలా ఈ బ్రాకెట్స్ ఇవ్వాలి, ఓకేనా. ఇది పారాంథసిస్ అది వాడకూడదు, ఈ బ్రాకెట్స్ ఇవ్వాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో దీని సింటాక్స్ అంటే ఏం లేదు. ఇక్కడ స్ట్రింగ్ అంటే ఏంటి, మనం ఏదైనా సరే మన వేరియబుల్కి మనం పేరు పెట్టుకుంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మన వేరియబుల్ పేరు వర్, ఇప్పుడు వేర్ పక్కన బ్రాకెట్స్, అంతే. ఇక్కడ స్ట్రింగ్ అంటే ఏంటి, మన వేరియబుల్ పేరు. దాని తర్వాత ఇక్కడ మనకి ఏమొస్తుంది, స్టార్ట్ ఒకటి ఉంటుంది. స్టార్ట్ పక్కన మనకు కాలన్స్ వస్తాయి. కాలన్స్ అంటే ఏంటి, ఇది వచ్చేసి మనకు కాలన్, ఇది వచ్చేసి మనకు సెమీ కాలన్, సెమీ కాలన్, ఇది కామా, ఇది ఫుల్ స్టాప్ కదా. అలాగే మనకు ఇది కాలన్స్ అంటారు, ఇవి సెమీ కాలన్స్ అంటారు. మనం వాడాల్సింది కాలన్స్ అంటే పైన ఒక చుక్క కింద ఒక చుక్క ఉంటాయి, ఓకేనా. ఈ కాలన్ తరువాత మనకు ఎండ్ అంటే ఎండ్ ఇండెక్సింగ్ నెంబర్. ఇక్కడ స్టార్ట్ అంటే ఏం లేదు, స్టార్టింగ్ ఇండెక్సింగ్ నెంబర్, ఓకేనా. ఇండెక్సింగ్ నెంబర్, స్టార్టింగ్ ఇండెక్స్.
ఇది వచ్చేసి మనకు ఎండింగ్ ఇండెక్సింగ్ అనమాట. నెంబర్ ఎక్కడి నుంచి ఎంతవరకు వెళ్ళాలి. దాని తర్వాత మనకు స్టెప్ కూడా ఉంటుందన్నమాట. స్టెప్ అంటే ఏంటనేది నీకు నెక్స్ట్ చూపిస్తా. ఇక్కడ నీకు ఫస్ట్ ఇది అక్కడ గుర్తుపెట్టుకోండి. మరి దీంట్లో లైక్ ఈ సింటాక్స్లో ఫర్ ఎగ్జాంపుల్ వేర్ అనే స్ట్రింగ్ ఉంది. దాంట్లో మనకు స్టార్ట్ నుంచి ఎండ్ వరకు కావాలి. ఇది స్టార్టింగ్ ఇండెక్స్, ఇది ఎండ్ ఇండెక్స్. ఇక్కడ ఇండెక్సింగ్ అని నేను ఎందుకుంటున్నాను అంటే ఇండెక్స్ మనకు చూసుకోవాలి, ఇండెక్సింగ్ నెంబర్ చూసుకోవాలి నువ్వు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూపిస్తా. హలో వరల్డ్ అనే ఒక స్ట్రింగ్ని నేను ముక్కలు ముక్కలుగా చేసి చూపెడతా. ఇది కొటేషన్. ఓకే, హలో ఇక్కడ వరల్డ్. సో ఇది కూడా మనకు క్యారెక్టర్. సో ఇక్కడ మీరు మొత్తం ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో నాకు చెప్పండి, ఎంచి చెప్పండి. కౌంట్ చేద్దాం ఒకసారి. సో ఇది హెచ్ అనేది 1 1 2 3 4 5. ఓకేనా? ఓ వరకు మనకు 5 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు కామా ఉంది చూసారా, అది కూడా మనకు ఒక క్యారెక్టరే. ఓకేనా? ప్రతిదీ ఏదైనా సరే ఆ స్ట్రింగ్ లోపల మనకు స్పేస్ ఆక్యుపై చేస్తున్న ప్రతి ఒక్కటి ఒక క్యారెక్టరే. అది నీకు ఆల్ఫాబెట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏదైనా సరే అది నీకు కామా అని సెమీకాలన్ కానీ లేదంటే జస్ట్ స్పేసే అవ్వనివ్వండి, ఏం లేదు. ఇక్కడ స్పేస్ చూసారా, ఇక్కడ స్పేస్ మాత్రమే ఉంది, అది కూడా మనకు కౌంట్ అవుతుంది. దానికి కూడా ఇండెక్సింగ్ పొజిషన్ ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ మనకు ఇక్కడ 5 అయిపోయింది. కామా అనేది మనకు 6th కన్సిడర్ అయింది. ఇక్కడ స్పేస్ ఉంది, స్పేస్ కూడా మనకు కన్సిడర్ అవుతుంది. సో 7. తర్వాత ఇది 8 9 10 11 12 మొత్తం ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ఓకే, 13 ఉన్నాయి. 13 కూడా ఉంది. ఇక్కడ ఏం చూసారా, ఈ సింబల్ ఎక్స్ప్లెనేటరీ మార్క్, అది కూడా మనకు ఒక క్యారెక్టరే. మొత్తం వచ్చేసి మనకు 13 క్యారెక్టర్స్ ఉన్నాయి. దీని లెంత్ అంటే 13. ఓకేనా? 13 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఇక్కడ నువ్వు ఇంకా ఆబ్వియస్గా నీకు క్వశ్చన్ ఇస్తా. దీనికి ఇండెక్సింగ్ చేస్తే ఈ లాస్ట్ పొజిషన్ ఉందే, దాని ఇండెక్సింగ్ పొజిషన్ ఏదై ఉంటుంది చెప్పండి. యాజ్ యూజువల్ మనకు అది 12th ఇండెక్సింగ్ పొజిషన్ అయి ఉంటుంది. నేను చెప్పా కదా, మీరు దీన్ని గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏదైనా సరే క్యారెక్టర్ ఒక n లెంత్ ఉందనుకోండి, ఈ n ఏదైనా అవ్వచ్చు. ఈ కేసులో అది మనకు n 13 అయింది. సో మనకు దాని లాస్ట్ ఇండెక్సింగ్ నెంబర్ ఏముంటుందంటే n-1 అని ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 13 13 - 1th ఇండెక్స్ అంటే 12th ఇండెక్స్ అనేది మనకు లాస్ట్లో ఉంటుంది. అంటే లాస్ట్ వచ్చేసరికి అది 12th ఇండెక్స్ అయి ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకు అట్లా అవుతుందంటే మనకు ఫస్ట్లో 0 యాడ్ అవుతుంది కాబట్టి ఇలా మనకు లాస్ట్ 12 వరకే వస్తుంది. సో మనం దీన్ని ఇండెక్సింగ్ లాగా చూద్దాం. లైన్స్. ఓకే, లైన్స్ స్ట్రైట్గా రావట్లేదు, నో ప్రాబ్లం. 13 లాగా డివైడ్ చేయాలి. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ప్రతిదాన్ని నేను ఇక్కడ స్టోర్ చేసుకుంటున్నా. హెచ్ని ఇక్కడ స్టోర్ చేసుకున్నా, ఈని ఇక్కడ స్టోర్ చేసుకున్నా, ఎల్ తర్వాత ఇంకో ఎల్ ఉంది అక్కడ, తర్వాత ఓ ఉంది, తర్వాత ఇక్కడ కామా ఉంది, కామా కూడా మనం ఇవ్వాల్సిందే, నో పార్షియాలిటీ. తర్వాత ఇక్కడ స్పేస్ ఉంది, స్పేస్ కూడా ఇవ్వాల్సిందే, నో పార్షియాలిటీ. తర్వాత ఇక్కడ మనకు డబ్ల్యూ ఉంది, 0 ఉంది, ఆర్ ఉంది, ఎల్ ఉంది, డి ఉంది, తర్వాత మనకు ఎక్స్ప్లెనేటరీ రిమార్క్, అది కూడా స్పెసిఫిక్ క్యారెక్టర్. సో ఇక్కడ దీనికి మనం ఇండెక్సింగ్ పొజిషన్ ఇస్తాం. ఎలా ఇస్తాం? స్టార్టింగ్ విత్ ద 0. హెచ్ అనేది మనకు 0th పొజిషన్లో ఉంది, ఫస్ట్ పొజిషన్లో కాదు, 0th పొజిషన్. 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12. చూసారా, లాస్ట్ మనకు వచ్చేది 12th ఇండెక్సింగ్ అయి ఉంటుంది. నేను ఇక్కడ చెప్పా కదా, 12th ఇండెక్సింగ్ అయి ఉంటుంది. ఈ లాస్ట్ క్యారెక్టర్ వచ్చేసి మనకు 12th ఇండెక్సింగ్లో ఉంది. ఇలా అనమాట. సో ఇలా మీకు అర్థమైంది కదా, ఇలా ఇండెక్సింగ్ ఎలా ఇస్తాము, కౌంట్ ఎలా చేస్తాము స్ట్రింగ్లోంచి, దానికి మనం ఇండెక్సింగ్ ఎలా ఇస్తాము. దీని లెంత్ ఏంట్రా అని నువ్వు అడిగితే నేను 13 అనే చెప్తా. కాకపోతే దాని ఇండెక్సింగ్ గురించి చెప్పరా అంటే నేను 12th వరకు ఇండెక్సింగ్ చేసుకుంటూ వెళ్తా. ఈ డిఫరెన్స్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. చాలా చాలా సింపుల్ అండ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. బాగా ఎగ్జాంపుల్తో చెప్పాను నేను మీకు. ఇప్పుడు మనం స్లైసింగ్ జోలికి వద్దాం. ఇక్కడ మనకు స్లైసింగ్ ఏమవుతుందంటే, సో వాడు ఏం చేశాడంటే నాకు ఇక్కడ మీకు బ్రాకెట్స్ ఇచ్చాడు. సరే, ఈ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా. సో నేను ఏం చేస్తానంటే నాకు
ఓ వరకే కావాలి, హలో ఇది మాత్రమే కావాలి, నాకు వేరేది వద్దబ్బా, నాకు హలో మాత్రమే కావాలి, వేరే ఇస్తే నాకు వద్దు. మరి అలాంటప్పుడు నేను ఏం చేయాలి? ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మన సింటాక్స్ చూడండి. సో నేను ఈ హలో వరల్డ్ని నేను ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటా, ఓకేనా. మన వేరియబుల్ ఇదే మన వేరియబుల్. ఈ హలో వరల్డ్ మొత్తాన్ని మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం. సో ఇక్కడ ఏమవుతుందంటే నేను ఒక వేరియబుల్లో హలో వరల్డ్ని తీసుకున్నా. ఇప్పుడు నాకు ప్రింట్ చేయాల్సింది మాత్రం నాకు హలో వరకు మాత్రమే నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు నువ్వేం చేయాలంటే ఇండెక్సింగ్ పొజిషన్ తీసుకోవాలి. ఇప్పుడు మనకు స్లైసింగ్ అనేది వస్తుంది. సో మన సింటాక్స్ ఏంటి? స్ట్రింగ్ ఆఫ్ తర్వాత బ్రాకెట్స్ స్టార్టింగ్ ఇండెక్స్ టు ఎండింగ్ ఇండెక్స్, అంతే. ఇండెక్స్ పొజిషన్, స్టార్టింగ్ ఇండెక్స్ పొజిషన్, ఎండింగ్ ఇండెక్స్ పొజిషన్. సో ఇక స్ట్రింగ్ అంటే ఏంటి? మన వేరియబుల్ యొక్క నేమ్. అంటే ఇక్కడ వేర్, ఓకే, తర్వాత ఇక్కడ ఓపెన్ బ్రాకెట్స్ స్టార్టింగ్ ఇండెక్సింగ్ ఏది మనకు, నీకు ఎక్కడి నుంచి కావాలరా బాబు, దాని స్టార్టింగ్ ఇండెక్స్ నెంబర్ ఇవ్వరా నాకు అంటుంది. అది ఇక్కడ మనకు హలో నుంచి కావాలి అంటే హలో నుంచి హెచ్ నుంచి కావాలి నాకు అంటే ఫస్ట్ దాని ఇండెక్సింగ్ నెంబర్ ఏంటి? 0 అంటే నువ్వు ఇక్కడ 0 పెట్టాలి. తర్వాత కాలన్, మిస్ అవ్వకూడదు కాలన్. తర్వాత ఎండింగ్ ఇండెక్స్ నెంబర్ కావాలి. సరేరా బాబు నీకు ఎండింగ్ ఎక్కడి వరకు వెళ్ళాలి ఆ నెంబర్ ఇవ్వు అంటుంది. సో మనకు ఓ వరకు వెళ్ళాలి కాబట్టి ఇక్కడ నీకు 4 ఇవ్వాలి అనుకుంటారు, బట్ తప్పు. ఓకే, ఇక్కడ ఎందుకు తప్పు అంటున్నానంటే పైథాన్లో ఒక్క చిన్న రూల్ ఉందన్నమాట. ఇదే లాస్ట్ రూల్, ఇదే లాస్ట్ ట్విస్ట్, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 4 ఇచ్చాను అనుకోండి. ఇక్కడ ఏమవుతుందంటే దీన్ని మనం ప్రింట్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ అనేది HLL అని మాత్రమే వస్తుంది. అంటే మనకు దీని ఇండెక్సింగ్ పొజిషన్ చూసుకుంటే 0, 1, 2, 3 వరకు మాత్రమే వస్తుంది. అంటే బ్రో నువ్వు ఇక్కడ 4 ఇచ్చావు కానీ 4th రావాలి కదా అంటే రాదు. కానీ నీకు ఎప్పుడైనా సరే స్టార్టింగ్ ఇండెక్స్ అయితే మనకు స్టార్టింగ్ ఇండెక్స్ కూడా కౌంట్ అవుతుంది, ఓకేనా. కాకపోతే ఎండింగ్ ఇండెక్స్లో మనకు లాస్ట్ ఇండెక్స్ కౌంట్ అవ్వదు. అది మింగేస్తుంది, లాస్ట్ ఇండెక్స్ని అది కన్సిడర్ చేయదు, దాన్ని మింగేస్తుంది అనమాట. సో నేను మింగేస్తుందని ఊరికే చెప్తున్నా, బట్ దాన్ని కన్సిడర్ చేయదు. ఎందుకు అలా కన్సిడర్ చేయదంటే అదొక రూల్ పైథాన్లో, ఎందుకు పెట్టారో తెలియదు, బట్ యా అదే ఒక రూలు. కాకపోతే నువ్వు ఇక్కడ ఏం చేయాలి? సో నాకు ఇది వద్దు. సో ఓకే, అందుకని నేను ఏం చేస్తానంటే నేను 5 అని పెట్టుకుంటా. 5 పెట్టినప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఇక్కడ మనకు 5th ఇండెక్సింగ్ వచ్చేసి మనకు కామా ఉంది. సో కామాని తీసేసి దాని ముందు వరకు ప్రింట్ చేస్తుంది. అంటే ఇక్కడ మనకు ఓ కూడా ప్రింట్ అవుతుంది, 4th ఇండెక్స్ వరకు ఉంటుంది. మన 5th ఇండెక్స్ కామా కదా, సో మనం 5th వరకు వెళ్ళాం కాబట్టి కామా అనేది మనకు వెళ్ళిపోతుందో దాన్ని తీసేసుకుంటుంది. దాని ముందర ఏదైతే వర్డ్ ఉందో దాని వరకు ప్రింట్ చేస్తుంది. అప్పుడు మనకు హలో అని ప్రింట్ అవుతుంది అనమాట. ఇంతే, స్లైసింగ్ అంటే ఇంకేం లేదు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా వేరేస్ మీకు ఇంకా బాగా అర్థం కావడానికి. దీన్ని మొత్తం ఇస్తున్నా. ఓకే, సో ఇక్కడ చెప్తాను నేను మీకు. సో ఇక్కడ ఏమవుతుందంటే సో ఇది మీకు అర్థమైంది. ఇప్పుడు అవుట్పుట్ అనేది మనకు హలో అని వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మనం టెక్స్ట్లో మనం వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం. తర్వాత హలో వరల్డ్ ఉంది ఇక్కడ. సో దాన్ని మనం టెక్స్ట్ 0th ఇండెక్స్ నుంచి 5th ఇండెక్స్ వరకు వెళ్ళామంటే 0, 1, 2, 3, 4, 5, ఓకేనా. సో మనకు ఇలా ఓ వరకు ప్రింట్ అయింది. 5th దాన్ని మనకు 5th ఇండెక్స్ పొజిషన్ని అది తీసేసుకుంది. 4th ఇండెక్స్ వరకు మనకు హలో వరల్డ్ అని ఉంది, హలో అని ఉంది, హలో అని ప్రింట్ చేసింది. అలాగే మనకు ఇక్కడ చూసినట్లయితే నీకు వరల్డ్ అని కనబడుతుంది. సరే బ్రో ఇక్కడ వరల్డ్ ఉంది కానీ కాకపోతే నువ్వు ఇక్కడ ఏమి ఇచ్చావు చూడి, ఇక్కడ మనకు స్టార్టింగ్ ఇండెక్స్ ఇచ్చావు, ఎండింగ్ ఇండెక్సింగ్ ఇచ్చావు. అది కానీ ఇక్కడ నీకు స్టార్టింగ్ ఇండెక్సింగ్ మాత్రమే ఇచ్చావు. లెఫ్ట్ సైడ్ ఉన్నది స్టార్టింగ్, రైట్ సైడ్ ఉన్నది ఎండింగ్ ఇండెక్స్ నెంబర్ కదా. కాకపోతే నువ్వు 7 అని ఇచ్చావు. 7 అంటే స్టార్టింగ్ అనేది తీసుకుంది. తర్వాత కాలన్ ఇచ్చావు. కాలన్ తర్వాత ఇంకేం ఇవ్వలేదు. కానీ ఇది నీకు వరల్డ్ అని ప్రింట్ చేసింది. ఎందుకు బ్రో అని అడగచ్చు. ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎండింగ్ ఇండెక్స్ నెంబర్ ఇవ్వకపోతే మనము అది లాస్ట్ వరకు వెళ్తుంది. ఇంకా ఆ స్ట్రింగ్ లాస్ట్ ఎంత ఉందో అంతవరకు అంతా ప్రింట్ చేస్తుంది. కాబట్టి మనం ఎండింగ్ ఇండెక్స్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ బ్లాంక్ పెట్టేసి అంటే ఏం ఇవ్వాల్సిన అవసరం లేదు. అది మనకు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అంటే ఇక్కడ మనకు హలో వరల్డ్లో మనకు ఇది 7th కదా, ఆల్రెడీ చెప్పా. ఇది ఓ 5th అయితే ఓ అనేది 4th అయితే మనకు కామా 5th ఇండెక్సింగ్ పొజిషన్, స్పేస్ అనేది మనకు 6th ఇండెక్సింగ్ పొజిషన్లో ఉంది, డబ్ల్యూ అనేది మనకు 7th ఇండెక్సింగ్ పొజిషన్లో ఉంది. కాబట్టి 7 నుంచి స్టార్ట్ చేసాము. 7 నుంచి స్టార్ట్ చేసి ఇంకా లాస్ట్ వరకు వెళ్ళింది. అందుకనే మాత్రమే నీకు వరల్డ్ అని ప్రింట్ అయింది. ఒకవేళ ఇది వరల్డ్ కాకుండా ఇంకా మధ్యలో ఇంకా ఏమైనా ఉందనుకోండి ఇంకా ఎక్కువ కూడా, అది కూడా మొత్తం ప్రింట్ అవుతుండే, ఓకేనా. లేదు నీకు ఒక
స్పెసిఫిక్ పొజిషన్ మధ్యలో మాత్రమే కావాలంటే నువ్వు ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొత్తం ఇక్కడ కాదు. సో కానీ ఫస్ట్ ఇది హలో వరల్డ్ అని ఇలా ఉంది. సో నీకు ఓకే, సో నాకు మొత్తం కావాలి, మొత్తం వద్దు, నాకు జస్ట్ ఒక పార్ట్ మాత్రమే కావాలి. ఆ పార్ట్ ఏంటంటే నాకు ఈ LLOనే కావాలి, నాకు వేరే ఏం వద్దు. ఇప్పుడు దాన్ని ఎలా చేస్తామంటే చూడండి, చాలా సింపుల్. యాజ్ యూజువల్ స్ట్రింగ్ దాని పక్కన ఇలా బ్రాకెట్ పక్కన మనం ఏం పెట్టుకుంటాం, ఇండెక్సింగ్ చూసుకో. ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి కావాలి, L నుంచి కావాలి. ఆ L ఏ ఇండెక్స్ పొజిషన్లో ఉంది కౌంట్ చేయండి. ఇది 0th ఇండెక్స్ పొజిషన్లో ఉంది, 2nd ఇండెక్స్ పొజిషన్లో ఉంది. L అనేది మనకు అదే 2nd ఇండెక్స్ పొజిషన్లో ఉంది, అంటే ఇది 0th, 1st, 2nd ఇండెక్స్ పొజిషన్లో ఉంది L అనేది. సో నేను 2 నుంచి స్టార్ట్ చేస్తాను. 2 నుంచి ఎక్కడికి వెళ్ళాలి, నాకు తర్వాత నాకు ఇది 2ndలో ఉంది, ఇది 3rdలో ఉంది, ఇది 4thలో ఉంది. ఓకేనా, మీరు గుర్తుపెట్టుకోండి 4th ఇండెక్సింగ్ పొజిషన్లో ఉంది. కానీ నేను ఇక్కడ 4 అని ఇస్తే నాకు అది 4 అంటే ఓని తీసేసి నాకు LL మాత్రమే ప్రింట్ చేస్తుంది. కాబట్టి నేను ఒక స్టెప్ ఎక్స్ట్రా తీసుకొని 5 ఉంది కదా, 5ని ఇక్కడ ప్లేసెస్ చేస్తాను అనుకోండి. నాకు ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది, యాజ్ యూజువల్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 మనకు కౌంట్ అవుతుంది, స్టార్టింగ్ అనేది మనకు కౌంట్ అవుతుంది. ఓకేనా, L కౌంట్ అయింది, తర్వాత మనకు ఇది కౌంట్ అయింది, తర్వాత మనకు O కూడా వస్తుంది. తర్వాత మనకు ఈ 5th ఇండెక్సింగ్ ఏదైతే ఉందో అది కామా, అది మనకు అది తీసేసుకుంటుంది, అది కౌంట్ అవ్వదు. సో దాని ముందర ఏదైతే ఉందో అది వరకు అది మాత్రం మనకు ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు మనకు LLO అని ప్రింట్ అయింది అనమాట. సో మీకు అర్థమైంది కదా, ఇండెక్సింగ్ అర్థమైతే ఈ స్లైసింగ్ కూడా మనకు ఈజీగా అర్థమైపోద్ది అనమాట. చాలా సింపుల్. ఒకవేళ నేను ఇక్కడ 5ని తీసేసి ఇలా పెట్టాలనుకోండి, మనకి అవుట్పుట్ ఏమొస్తుంది ఒకసారి గెస్ చేయండి. అవుట్పుట్ ఏమొస్తుందంటే ఇంకా హలో తర్వాత కామా స్పేస్ WRLD అని ఇదంతా అవుట్పుట్ వచ్చేది. దీనికి ఇదంతా అవుట్పుట్ వచ్చేది, ఎందుకంటే మనం ఇక్కడ ఎండింగ్ పొజిషన్ అనేది స్పెసిఫై చేయలేదు. సో అది లాస్ట్ వరకు వెళ్తుంది. సో మనకి ఇదంతా ప్రింట్ అవుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇండెక్సింగ్ అంటే ఇంతే, ఇంకేం లేదు, సింపుల్, చాలా సింపుల్. సో ఇక్కడ నేను ఇంకోటి చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఇంకోటి చూసారా, ఇక్కడ మనకు స్టార్టింగ్ పొజిషన్లో ఏం లేదు, బట్ ఎండింగ్ పొజిషన్లో మాత్రం 5 ఉంది. సో ఇది ఎలా అవుతుందంటే మనకు హెలో వరకు ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ నేను స్టార్టింగ్ పొజిషన్లో ఏమి ఇవ్వకపోతే యాజ్ యూజువల్ పైథాన్ ఏమని తీసుకుంటుంది, 0 నుంచి స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎలాగైతే ఎండింగ్ లేకపోతే అది లాస్ట్ ఇండెక్సింగ్ వరకు వెళ్ళిందో, ఇక్కడ మనకు స్టార్టింగ్ ఇండెక్సింగ్ ఇవ్వకపోతే అది 0 నుంచే స్టార్ట్ చేసింది. అంటే ఇక్కడ చూసారా 0th ఇండెక్స్ కదా హెచ్ ఉన్నది, సో 0 నుంచే స్టార్ట్ చేసింది. కానీ ఎండింగ్ ఇండెక్స్ పొజిషన్ మనం స్పెసిఫై చేసాము కాబట్టి అది మనకు ఎండింగ్ ఇండెక్స్ పొజిషన్ వరకు వెళ్ళింది. అంతే, సింపుల్ అనమాట. ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్. మీకు కోడ్ రన్ చేసి చూపెడితే అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ స్ట్రింగ్లో మీకు మోడిఫై స్ట్రింగ్ అని కూడా ఉంటుంది అనమాట. ఈ చిన్న మెథడ్స్, ఓకేనా, ఇవి ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇచ్చిన టెక్స్ట్ ఏముందంటే, టెక్స్ట్ అది అన్ని స్మాల్ లెటర్స్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ABCDEF, ఓకేనా, EF అని ఉంది. ఇది ఒక స్ట్రింగ్ కదా, మీకు తెలుసు. దాన్ని నేను టెక్స్ట్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నా. ఇది మనకు ఒక స్ట్రింగ్, కాకపోతే నాకు ఇలా క్యాపిటల్ లెటర్స్, ఇది స్మాల్ లెటర్స్లో ఉన్నాయి. ఇవి నేను క్యాపిటల్ లెటర్ లాగా కన్వర్ట్ చేసుకోవాలి. అంటే ABCDEF క్యాపిటల్ లెటర్స్ లాగా నేను కన్వర్ట్ చేసుకోవాలి. ఎలా కన్వర్ట్ చేసుకుంటా, దానికి మనకు పైథాన్లో మనకు ఇన్బిల్ట్గా మనకు కొన్ని మెథడ్స్ ఉన్నాయన్నమాట. అవి మనకు లోయర్, అప్పర్ అని చెప్పేసి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, టెక్స్ట్ డాట్ అప్పర్ అని చెప్పేసి పెరాన్సిస్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, అప్పర్ అనే కీవర్డ్, దాని తర్వాత ఇలా పెరాన్సిస్ మెథడ్స్ అనమాట. ఇన్బిల్ట్గా మనకు ఆల్రెడీ ఆ పైథాన్ అనేది మనకు తయారు చేసి ఇచ్చింది అనమాట. దాన్ని మనం ఇలా వాడుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను టెక్స్ట్ డాట్ అప్పర్ అని ఎప్పుడైతే పెట్టానో ఇది మనకు స్మాల్ లెటర్స్లో ఉన్నదంతా క్యాపిటల్ లెటర్లా కన్వర్ట్ అయిపోతుంది. డాట్ అప్పర్ అని పెట్టే కదా, అంటే అప్పర్ కేస్లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఇప్పుడు దాన్ని నేను ప్రింట్ చేశాను అనుకోండి, ప్రింట్ ఆఫ్ టెక్స్ట్ అని నేను దీన్ని ప్రింట్ చేస్తే ఏమవుతుంది, మనకు అవుట్పుట్ ఏమొస్తుందంటే మనకు ఇది వచ్చిందనమాట, పెద్దది, లైక్ అదే అప్పర్ కేస్ లెటర్స్ అనమాట. ABCDEF ఇది వస్తుందన్నమాట. సింపుల్, మనం అప్పర్ని యూస్ చేసుకొని స్మాల్ కేస్లో ఉన్నదాన్ని అప్పర్ కేస్లోకి మార్చుకున్నాం. అలాగే సేమ్ ఇంకా లోయర్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకు లోయర్ కేస్లో ఉంది, దాన్ని నేను స్మాలర్ కేస్లోకి మార్చుకోవాలనుకుంటున్నాను. అంటే రివర్స్, దీని నుంచి ఇలా మార్చుకోవాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తావు,
టెక్స్ట్ డాట్ లోయర్. దట్స్ ఇట్, అంతే సింపుల్, ఇంకేం లేదు. ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, A B C D E F, అంతే సింపుల్, ఇంకేం లేదనమాట. సో ఇది చిన్న మోడిఫికేషన్స్. ఇలాంటి స్ట్రింగ్స్ ఇంకా ఉన్నాయి, నేను ఇక్కడ మీకు అర్థం కావడానికి కొన్ని మాత్రమే ఇచ్చా. సో ఇలాంటి స్ట్రింగ్స్ చిన్న చిన్నవి చూస్తే అర్థమైపోతాయి, అవన్నీ నేను నోట్స్లో ఇచ్చా డీటెయిల్గా. ఆ నోట్స్ కూడా నేను మీకు ఇస్తాను, నో ప్రాబ్లం. సో ఇక్కడ వచ్చేసి మనకు స్ట్రింగ్ కంకాటినేషన్ అంటే ఏంటి. సో నీకు ఒక లిస్ట్ ఇచ్చాడనమాట, ఆ లిస్ట్ గురించి నేను చెప్తా. కాకపోతే ఇక్కడ నాకు ఒక లిస్ట్లో నాకు 2 words ఇచ్చాడు. ఆ 2 wordsని నేను ఒకే విధంగా జాయిన్ చేయాలనుకుంటున్నాను. అంటే 2 parts ఉన్నాయి నా దగ్గర, 2 strings ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, టెక్స్ట్ 1లో నాకు ఒక హలో అని ఉంది. టెక్స్ట్ 2లో నాకు వరల్డ్ అని ఉంది. సో నేను ఈ రెండింటిని యాడ్ చేయాలి, అంటే నేను రెండింటిని కలిపేద్దాం అనుకుంటున్నా, రెండింటిని యాడ్ చేద్దాం అనుకుంటున్నా. యాడ్ చేయడం అంటే ఏంటి, రెండింటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది, హలో వరల్డ్, అంతే, ఇంకేం లేదు. సో ఈ రెండింటిని ఇలా ఒక స్ట్రింగ్ లాగా జాయిన్ చేద్దాం అనుకుంటే మనం ఇలా జాయిన్ ఫంక్షన్ని వాడతాము, అంతే, ఇంకేం లేదు. ఓకేనా. ఇప్పుడు అది మనకు స్ట్రింగ్ కదా, స్ట్రింగ్ అంటే స్ట్రింగ్ ఇలా లైక్ కర్లీ బ్రేసెస్లో స్ట్రింగ్ ఉంటుంది కాబట్టి స్ట్రింగ్ డాట్ జాయిన్. దాని తర్వాత ఇక్కడ వర్డ్స్ ఉంది. ఇక్కడ వర్డ్స్ అనేది మనకి ఇక్కడ లిస్ట్ అనమాట. ఆ లిస్ట్ అనేది మీకు సపరేట్గా చెప్తాను. బట్ ఇక్కడ మీరు టెక్స్ట్ 1, టెక్స్ట్ 2 అని పెట్టారనుకోండి, అంటే ఈ రెండింటిని మనం యాడ్ చేయరని చెప్తున్నాం, జాయిన్ చేయమంటున్నాం. సో మనకి ఇప్పుడు ఈ అవుట్పుట్ ఏమొస్తుంది, మనకు రెండింటిని యాడ్ చేస్తే మనకు హలో వరల్డ్ అని వస్తుంది. సో చాలా సింపుల్ అనమాట, ఎక్కువగా వాడడం, బట్ ఇలాంటి కాంకాటినేషన్ కూడా మీకు ఉంటుందని తెలుసుకోండి, అంతే. కోడ్ చేస్తున్నప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. తర్వాత మీకు పైథాన్ ప్రొవైడ్స్ ద బిల్ట్ ఇన్ మెథడ్స్ ఫర్ స్ట్రింగ్ మ్యానిపులేషన్. ఇక్కడ స్ట్రింగ్ మ్యానిపులేషన్ ఏంటంటే, సో మనం ప్రతిసారి ఇప్పుడు లెంత్ని కౌంట్ చేసుకుంటూ వెళ్ళాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇదైతే సింపుల్గా హలో అని ఉంది, దీంట్లో మొత్తం ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయంటే మనము 5 అని చెప్తాం. 5 క్యారెక్టర్స్, ఇండెక్సింగ్ పొజిషన్ కాదు, క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయంటే మనం 5 అని చెప్తాం. బట్ ఇక్కడ సరే బ్రో నాకు ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొత్తం ఒక 50 లెంత్ ఉన్న ఒక స్ట్రింగ్ ఉంది, దాని లెంత్ కనుక్కోమంటే నువ్వు ఎలా చెప్తావు, ప్రతిదాన్ని మనం ఇలా కౌంట్ చేసుకుంటూ ఉండలేం కదా. అందుకని పైథాన్ వాడు మనకు లెంత్ ఫంక్షన్ని, అంటే లెంత్ బిల్ట్ ఇన్ మెథడ్ని మనకి ఇచ్చాడనమాట, ఇంకేం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెక్స్ట్ అనే ఉంది, ఆ టెక్స్ట్లో నీకు పెద్ద స్ట్రింగ్ ఉంది, ABCDEFO, పెద్దది అది, ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతుందంటే నీకు ఇదంతా కౌంట్ చేయలేవు కాబట్టి నువ్వేం చేస్తావు, సింపుల్గా ఫస్ట్ లెంత్ ఆఫ్ టెక్స్ట్ అంటే ఆ వేరియబుల్ని నువ్వు ఈ లెంత్ లోపల పారాంథసిస్ లోపల పెట్టేసుకున్నావు అనుకో, నీకు డైరెక్ట్గా లెంత్ ఇచ్చేస్తుంది. అంటే దీంట్లో మొత్తం ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయని చెప్పేసి నీకు అవుట్పుట్ ఇచ్చేస్తుంది. సో ఇక్కడ చూసారా, నేను లెంత్ ఆఫ్ టెక్స్ట్ దాన్ని నేను ప్రింట్ చేస్తున్నా, డైరెక్ట్గా దాన్ని నేను సపరేట్ తీసుకోకుండా ప్రింట్ చేసేస్తున్నా. సో దీని అవుట్పుట్ మనకి ఏమొస్తుంది, 5 అని వస్తుంది. మనం కౌంట్ చేయాల్సిన అవసరం లేదు, ఈ లెంత్ ఫంక్షన్ యూస్ చేసుకొని మనం డైరెక్ట్గా 5ని ప్రింట్ చేస్తాం అనమాట. సో ఇది మనకి సింపుల్గా ఉంటుంది, బట్ మనకు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు చాలా యూజ్ అవుతుంది, ఓకేనా. సో తర్వాత మనకు ఫైండ్ మెథడ్ ఉంది అలాగే. సో ఫైండ్ మెథడ్ అంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఈ వర్డ్ ఉంది, ఈ వర్డ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఏ పొజిషన్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఏ ఇండెక్స్ పొజిషన్ నుంచి స్టార్ట్ అవుతుంది తెలుసుకోవాలంటే మనం ఫైండ్ మెథడ్ని యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ ఏంది, టెక్స్ట్ డాట్ ఫైండ్ ఆఫ్ లోపల మనం ఏదైతే ఫైండ్ చేయాలనుకుంటున్నామో స్ట్రింగ్ దాన్ని ఇవ్వాలనుకుంటున్నాం, దాన్ని ఇస్తున్నాం. అప్పుడు ఈ స్టార్టింగ్ ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 7 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇండెక్సింగ్ పొజిషన్ మనకు తెలుసు కదా, ఇది ఫస్ట్ 0th ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్, సెకండ్, థర్డ్, ఫోర్త్, 5th, 6th, ఇది 7th ఇండెక్సింగ్లో ఉంది. సో 7th నుంచి మనకు వస్తుంది అనమాట అవుట్పుట్, 7th ఇండెక్సింగ్ నుంచి ఇది స్టార్ట్ అవుతుంది, అంతే, సింపుల్, ఇంకేం లేదు. నెక్స్ట్ వచ్చి మనకు రీప్లేస్ ఉంటుంది అనమాట. రీప్లేస్ అంటే ఏంటి, సో ఇక్కడ ఏముందంటే నాకు ఒక టెక్స్ట్ అయితే నేను తీసుకున్నా, కాకపోతే నాకు అది తప్పుగా ఇచ్చా, కానీ నాకు వరల్డ్ వద్దు, నాకు కానీ నేను పైథాన్ని పెట్టాలనుకుంటున్నాను, అంటే నాకు హలో పైథాన్ అంటే రావాలి అవుట్పుట్. సో కాబట్టి నేను ఇలా వరల్డ్ అనేది తీసేసి పైథాన్ని పెట్టుకోవాలి, అంటే దీన్ని యూజ్ చేస్తాను అనమాట, రీప్లేస్ ఆ మెథడ్ని. ఇవన్నీ బిల్ట్ ఇన్ మెథడ్స్ మనకు పైథాన్ డిఫాల్ట్గా ఇచ్చేసింది, దాని లోపల ఏం జరుగుతుందో మనకు అవసరం లేదు. జస్ట్ టెక్స్ట్ డాట్ రీప్లేస్ పారాంథసిస్ లోపల ఏదైతే మనం చేంజ్ చేయాలనుకుంటున్నామో అది ఇవ్వాలి ఫస్ట్ వరల్డ్.
దాని తర్వాత దేనితోటి మనం చేంజ్ చేద్దాం అనుకుంటున్నాము, అది పైథాన్ తోటి మనం చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఈ రెండు ఇచ్చామనుకోండి మనకు అవుట్పుట్ వచ్చేసి మనకు హలో పైథాన్ అని డైరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. సో ఇది చిన్న చిన్న ఫంక్షన్లు అన్నీ ఇవన్నీ మనకు ఇంకా నేను వీటి గురించి డీటెయిల్గా నోట్స్లో ఇచ్చా. జస్ట్ ఒక లైన్ కోడ్ అనమాట, టైప్ చేసుకుంటూ వెళ్ళిపోండి, మీకు బాగా అర్థమవుతాయి. నెక్స్ట్ వచ్చి మనం పైథాన్ బులియన్స్లోకి వస్తాం. సో పైథాన్ బులియన్స్లో కంటే ముందు నేను మీకు స్టెప్ గురించి చెప్పాలి కదా, మర్చిపోయాను. సో ఇక్కడ మనకు ఆల్రెడీ తెలుసు, ఏమని తెలుసు అంటే మనకు మనం ఏదైనా సరే స్లైస్ చేయాలంటే మనము ఒక వేరియబుల్ పేరు పెట్టి స్టార్టింగ్ ఇవ్వాలి, ఎండింగ్ ఇవ్వాలి, అంటే మనకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వచ్చేస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనకు ఆల్టర్నేటివ్గా కావాలి, అంటే ఎలా చెప్పాలి, ఓకే ఇది మొత్తం క్లీన్ చేయాలి నేను. క్లీనింగ్. సో ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే హలో వరల్డ్ అని మళ్ళీ తీసుకుంటున్నాను. ఓకే, హలో వరల్డ్, అది వేరే ఇది వేరే చూసుకోండి. హలో వరల్డ్ అప్పుడు నేను కామా ఉంది, స్పేస్ ఉంది, అవన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ నేను అవేమి ఇవ్వట్లేదు, డైరెక్ట్గా తీసుకున్నా. ఇది వేరే స్ట్రింగ్ అనుకోండి. సో ఇక్కడ నేను ఏమనుకుంటానంటే నాకు ఎలాంటి టైప్ ఆఫ్ కావాలంటే అవి నాకు ఆల్టర్నేటివ్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ కావాలి. అంటే నాకు ఫస్ట్ హెచ్ కావాలి, దాని తర్వాత నెక్స్ట్ వద్దు, నాకు నెక్స్ట్ ఎల్ కావాలి, దాని తర్వాత నాకు ఈ ఎల్ వద్దు, తర్వాత నాకు ఓ కావాలి, తర్వాత ఓ తర్వాత నాకు డబుల్ ఈ వద్దు, దాని తర్వాత ఇంకో ఓ ఉంది, ఆ ఓ కావాలి, తర్వాత ఈ ఓ తర్వాత నాకు ఆర్ వద్దు, ఆర్ కాకుండా నాకు డి కావాలి. అంటే నువ్వు ఒక స్టెప్ తీసుకుంటున్నావు, డైరెక్ట్గా జంప్ అవుతున్నావు, ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి జంప్ అవుతున్నావు, ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి, ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి, ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి. అంటే మధ్యలో ఒకదాన్ని నువ్వు మిస్ చేయాలనుకుంటున్నావు, నువ్వు ఒక స్టెప్ తీసుకొని నువ్వు జంప్ అవుతున్నావు అనుకున్నావు, అండ్ దీన్ని ప్రింట్ చేసుకోవాలి, మధ్యలో దాన్ని ప్రింట్ చేయకూడదు అనుకుంటే మనం స్టెప్ని వాడతాం అనమాట. సింపుల్ ఎలా వర్క్ అవుతుందో చూపిస్తాం. ఇది నేను ఒక వేరియబుల్ స్టోర్ చేసుకుంటున్నా. సో నేనేం చేస్తానంటే ఇక్కడ నేను సింపుల్గా చూపిస్తాను ఇక్కడ నీకు. సో ఇక్కడ నేను చూపిస్తే అక్కడ బాగా లేదనుకుంటా. సో హలో వరల్డ్ అని ఇలా ఉంది. సో నేను దీన్ని స్టెప్ బై స్టెప్ ప్రింట్ చేయాలనుకుంటే వార్ ఆఫ్ స్టార్టింగ్ పొజిషన్ ఏంటి, స్టార్టింగ్ పొజిషన్ యాజ్ యూజువల్ నాకు తెలుసు ఇలా ఉంటుంది. నాకు 0 నుంచి కావాలి అంటే 0 నుంచి కానీ నువ్వు ఇక్కడ 0 అని ఇవ్వచ్చు, ఇవ్వకపోయినా పర్లేదు, ఎలాగో 0 నుంచి తీసుకుంటుంది. కాకపోతే నేను ఇస్తాను, ఇక్కడ మీకు అండర్స్టాండింగ్ వస్తుంది, బాగా అండర్స్టాండ్ అవుతుంది. నెక్స్ట్ ఎండింగ్ ఇండెక్సింగ్ పొజిషన్ కూడా నాకు కావాలి. సో ఎండింగ్ ఏంటి, 0 1 2 3 4 5 6 7 8 9 9th పొజిషన్లో ఉంది లాస్ట్ అది. సో 9th అంటే 0 నుంచి 9 వరకు వెళ్ళు. కాకపోతే ఇక్కడ మళ్ళీ ఇంకొక సెమీకోలన్ ఇచ్చి నువ్వు స్టెప్ కావాలి, నాకు ఏ స్టెప్ కావాలి, నాకు 1 స్టెప్ కావాలి. అంటే నేను ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఒకదాన్ని స్కిప్ చేసి నేను నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళాలనుకుంటున్నాను, అంటే ఏలోకి. మళ్ళీ ఇక్కడ నుంచి నేను ఓలోకి వెళ్ళాలి, ఈ ఓలో నుంచి మళ్ళీ ఈ ఓలోకి, మళ్ళీ ఈ ఓలో నుంచి నేను డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళాను అనమాట. ఓకే వెళ్ళలేదు ఇక్కడ, ఓకే డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళాలంటే నేను ఒకదాన్ని స్టెప్ చేయాలనుకుంటున్నాను, ఒకదాన్ని నేను స్కిప్ చేయాలనుకుంటున్నా. అలాంటప్పుడు ఎన్ని వర్డ్స్ మధ్యలో నువ్వు స్కిప్ చేయాలనుకుంటున్నావో ఆ స్టెప్ని నువ్వు ఇక్కడ ఇవ్వాలన్నమాట. దాన్ని మనం స్టెప్ అంటాం. ఇది కొన్ని స్పెషల్ కేసెస్లో మనం ఈ స్టెప్ని వాడుకుంటూ ఉంటాం. బేసిక్గా అయితే ఇదే లైక్ ఇలా స్టార్టింగ్ టు ఎండింగ్. కాకపోతే నీకు ఇలా స్టెప్ తీసుకోవాలి అది కూడా ఉంటుంది, నువ్వు యూస్ చేసుకోవాలనుకుంటే. అలాంటప్పుడు నువ్వు స్టెప్ని తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ 1 అనే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు హెచ్ నుంచి డైరెక్ట్గా ఇంకా ఈ సెకండ్ ఇయర్లో చూస్తారో అక్కడికి రావాలనుకుంటున్నావు, అంటే నువ్వు రెండింటిని స్కిప్ చేయాలనుకుంటున్నావు. అలాంటప్పుడు నువ్వు ఇక్కడ 2 పెడితే సరిపోతుంది, ఓకేనా. అలాంటప్పుడు నువ్వు ఇక్కడ 2 పెట్టావనుకోండి, డైరెక్ట్గా రెండింటిని స్కిప్ చేస్తుంది. సో ఇలా అనమాట, అది మీకు చాలా చాలా ఈజీగా ఉంటుంది. నేను కోడ్ చేసి చూపెడతా అది ఎలా వర్క్ అవుతుందా అని చెప్పేసి. ఒకవేళ అంటే దీన్ని ఇంకో విధంగా మనం ఎలా రాయొచ్చు అంటే, ఇక్కడ స్టార్టింగ్ ఇండెక్స్ ఎండింగ్ ఇండెక్స్ అది ఇవ్వకుండా డైరెక్ట్ ఇలా కామా ఇచ్చేసాను, కాలన్ ఇచ్చేసాం అనుకో, నాకు అర్థమైపోద్ది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వెళ్ళాలి. దాని తర్వాత నువ్వు మళ్ళీ ఇలా కాలన్ ఇచ్చేసి ఇప్పుడు నీకు స్టెప్ కావాలి కదా, ఆ స్టెప్ ఇచ్చావు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 నాకు అది స్టెప్ కావాలి. సో ఇది మనకు వ్యాలిడే, ఇది మనకి వ్యాలిడే. దీన్ని మనం ఇలా కూడా రాసుకోవచ్చు, ఎందుకంటే మనం ఎలాగో డిఫాల్ట్గా 0 నుంచి స్టార్ట్ చేసి లాస్ట్ వరకు వెళ్తున్నాం కదా, కాబట్టి మనము 0 నుంచి 9 వరకు ఇవ్వచ్చు అనమాట. సో నో ప్రాబ్లం దాంట్లో కూడా. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి, నేను కోడ్ చేసి చూపెడతా లైక్ యాజ్ యూజువల్ అలా లైక్ ప్రాక్టికల్గా ఎలా వర్క్ అవుతుందో. లాస్ట్ టాపిక్ ఉంది,
ఇది వచ్చేసి మనకు పైథాన్ బులియన్స్ అనమాట. ఈ బులియన్స్ అంటే ఏంటంటే చాలా సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఆల్రెడీ చెప్పా, దీంట్లో బులియన్స్లో 2 టైప్స్ ఉంటాయి. అవి వచ్చేసి మనకు ట్రూ అండ్ ఫాల్స్ అని చెప్పేసి, అవునా, ట్రూ అండ్ ఫాల్స్. సో ఇక్కడ నాకు బులియన్ రిప్రజెంట్స్ వన్ ఆఫ్ ద 2 వాల్యూస్, ట్రూ ఆర్ ఫాల్స్. దే ఆర్ యూజ్డ్ ఇన్ కండిషన్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్, అంతే. ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటాయి. ఆ కండిషన్ ట్రూ అయితే నీకు ట్రూ వస్తుంది అవుట్పుట్, ఫాల్స్ అయితే నీకు ఫాల్స్ వస్తుంది అవుట్పుట్. సో ఇక్కడ నీకు ఏమవుతుందంటే, ఇక్కడ నీకు బిల్ట్ ఇన్ బులియన్ ఫంక్షన్స్ ఒకటి చూపిస్తా. సో ఇక్కడ ఏమవుతుందంటే, బులియన్ ఫంక్షన్స్ కన్వర్ట్స్ అదర్ డేటా టైప్స్ ఇంటూ బులియన్. అంటే పైథాన్లో ఏమవుతుందంటే, ఈ బులియన్ ఆఫ్ 1ని మనం ప్రింట్ చేస్తే ఏమవుతుంది, మనకు ట్రూ వచ్చింది. ఎందుకంటే ఈ 1 అనేది యాక్చువల్గా ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే అది ఏదైనా సరే ఎగ్జిస్ట్ అవుతుందంటే అది మనకు ట్రూ కింద మనం కన్సిడర్ చేయొచ్చు, అవునా. ఫర్ ఎగ్జాంపుల్ మనకు దేవుడు ఉన్నాడు అంటే మనం దాన్ని ట్రూ కింద కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ దేవుడు లేరనుకోండి, దాన్ని మనం ఫాల్స్ కింద కన్సిడర్ చేయొచ్చు అనమాట. అంటే నీకు లైక్ ఏదన్నా ఉంటే మనం ట్రూ కింద కన్సిడర్ చేస్తాం అనమాట. కానీ నీకు 1 ఉందనుకోండి, 1కి ఒక వాల్యూ ఉంది, అంటే 1 ఉంది, ఎగ్జిస్ట్ అవుతుంది అది, కాబట్టి మనం దాన్ని ట్రూ అని ప్రింట్ చేసాం. ఇక్కడ 0 ఉంది, అంటే 0 ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే 0కి ఏ వాల్యూ లేదు, విచ్ లైక్ దానికి ఏ వాల్యూ లేదనమాట. 0 అంటేనే వాల్యూ లేకపోవడం, కాబట్టి మనకు కూడా ఫాల్స్ ప్రింట్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే, మనకు స్ట్రింగ్ అని నువ్వు లోపల ఇచ్చావు, కానీ లోపల ఏం వాల్యూ లేదు. వాల్యూ లేని అది ఎప్పుడు నీకు ఫాల్స్ని ప్రింట్ చేస్తుంది అనమాట. చాలా సింపుల్. ఏదైనా వాల్యూ ఉంటే దాన్ని మనకు ట్రూ అని ప్రింట్ చేస్తుంది, ఏదైనా వాల్యూ లేకపోతే దాన్ని మనకు బులియన్ అనేది మనకు ఫాల్స్ అని ప్రింట్ చేస్తుంది. ఇక్కడ చూసారా, మళ్ళీ స్ట్రింగ్లో టెక్స్ట్ అని ఒక స్ట్రింగ్ అయితే ఇచ్చా, దీని లోపల టెక్స్ట్ అని ఒక వాల్యూ ఉంది, దాని లెంత్ వచ్చేసి 4, మొత్తం 4 క్యారెక్టర్స్ ఉన్నాయి. అప్పుడు దాన్ని మనకు ట్రూ అని ప్రింట్ చేస్తుంది అనమాట. ఎందుకంటే దాంట్లో యాక్చువల్గా వాల్యూ ఎగ్జిస్ట్ అయ్యి ఉంది, అంతే. సేమ్ అనమాట, ఇంకేం లేదు. బులియన్స్ చాలా ఈజీ, ఇది జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు మనం కోడింగ్ అనేది చూద్దాం ఎలా వస్తుందని చెప్పేసి. ఇవన్నీ మనం కోడ్ చేసుకుంటూ వెళ్తాం. చాలా నేర్చుకున్నాం ఇప్పుడు ఈ ట్యుటోరియల్లో. ఇప్పుడు మీకు కోడ్ చేసి చూపెడితే ఇంకా బాగా అర్థమవుతుంది. సో లాస్ట్ టైం చేసినవన్నీ తీసేస్తాను. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే మీకు స్ట్రింగ్స్ గురించి చూపెట్టాలి. ఓకే, సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే ఒక స్ట్రింగ్ని నేను తీసుకుంటున్నా, దాని పేరే వర్ అనేది ఒక స్ట్రింగ్ అనమాట. నేను దాంట్లో హలో వరల్డ్ అనే పెట్టుకుంటున్నా. మీకు ఆల్రెడీ బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ అన్నీ మనం హలో వరల్డ్ అనే తీసుకున్నాం. హలో కామా స్పేస్ వరల్డ్, WORLD వరల్డ్, దాని తర్వాత కటేషన్. ఓకే, మీరు ఇక్కడ చూస్తే ఎగ్జాక్ట్గా నేను కామా తీసుకున్నా, తర్వాత స్పేస్ కూడా తీసుకున్నా, అంటే ఇవన్నీ మనకు ఇండెక్సింగ్లో కౌంట్ అవుతున్నాయి. దీని ఇండెక్సింగ్ మొత్తం లెంత్ ఎంత, 13 కదా, మనకు ఆల్రెడీ తెలుసు కదా, 13. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే, నాకు ఓకే బ్రో 13 మొత్తం ఇండెక్సింగ్, అదే 13 క్యారెక్టర్స్ ఉన్నాయి, కాకపోతే నాకు ఈ హలో పార్ట్ మాత్రమే కావాలి, నాకు ఇది మాత్రమే ఇవ్వు బ్రో అని ఎవరన్నా అంటే లైక్ మనకు కావాలనుకుంటే నేనేం చేస్తా, డైరెక్ట్ ప్రింట్ చేస్తా ప్రింట్ ఆఫ్ వార్, పక్కన బ్రాకెట్. సింటాక్స్లో చాలా ఇంపార్టెంట్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి ఈ బ్రాకెట్స్ అనేవి. దాని తర్వాత నాకు స్టార్టింగ్ ఇండెక్సింగ్ పొజిషన్ కావాలి, స్టార్టింగ్ అనేది నాకు 0 నుంచి కావాలి. ఓకే, దాని పక్కన కాలన్ తర్వాత ఎండింగ్ ఇండెక్సింగ్ పొజిషన్ కావాలి. ఎండింగ్ ఇండెక్సింగ్ పొజిషన్ ఏమవుతుంది మనకి ఇక్కడ, సో ఇది అనేది మనకు మొత్తం 5 క్యారెక్టర్స్ ఉన్నాయి, అంటే లాస్ట్ ఇండెక్సింగ్ పొజిషన్ అనేది n-1 అంటే 4 అవుతుంది. సో 4 అయినా కూడా నాకు 0 నాకు కావాలి కాబట్టి దాని +1 యాడ్ చేసుకొని నేను 5 ఇస్తాను. 5 అంటే 5th ఇండెక్సింగ్ పొజిషన్లో ఉన్నది మనకు ఇక్కడ కామా. సో మనకి ఎలాగో పైథాన్ అనేది మనకు లాస్ట్ది కన్సిడర్ చేయదు కాబట్టి మనకు వరకు దాని ముందర వారు ఏదైతే ఉందో, కామా ముందర ఏదైతే ఉందో ఆ ఇండెక్స్ పొజిషన్లో అదంతా ప్రింట్ చేస్తుంది. అది లాజిక్ అనమాట. ఇప్పుడు నేను ప్రింట్ చేస్తా, ఏమొస్తుందో చూద్దాము. సో ఇక్కడ చూస్తారా హలో అని వచ్చింది, అంటే బాగా స్లైస్ చేసింది, బాగా మనం ఇచ్చిన ఆ ఇన్పుట్ని తీసుకొని ఎంతవరకు కావాలో అంతవరకు సైజ్ని కట్ చేసి ఇచ్చింది మనకు, అంతే సింపుల్. ఇంకా దీని గురించి ఇంకా ఏముండదు అనమాట, చాలా ఈజీ. సో నేను దీన్ని ఇంకొక విధంగా రాస్తా, ప్రింట్ ఆఫ్ వేరియబుల్ ఆఫ్, ఓకే, బ్రాకెట్స్ వెరీ ఇంపార్టెంట్. బ్రాకెట్స్ అనేవి వేరియబుల్ పక్కన బ్రాకెట్స్ ఉండాలి. తర్వాత నేను డైరెక్ట్గా నేను ఏది ఇవ్వను బ్రో, 0 ఉంది, ఎలాగో 0 నుంచి స్టార్ట్ ఉంది నాకు తెలుసు, కాబట్టి నేను ఇక్కడ 0 ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ కాలన్చి
ఎండింగ్ పొజిషన్ని స్పెసిఫై చేస్తా. ఎండింగ్ అనేది 5. ఓకేనా? ఇప్పుడు ఏమొస్తుంది అవుట్పుట్? సో ఇప్పుడు కూడా హలోనే వచ్చింది. ఎందుకంటే నువ్వు ఇక్కడ 0 ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి నీకు ఇచ్చినా ఇకపోయినా అది నీకు 0 నుంచే స్టార్ట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ నువ్వు ఇవ్వాల్సిన అవసరమే లేదనమాట. సెకండ్ వచ్చేసి నేను ఇదే విధంగా ప్రింట్ వారఫ్ అండ్ లోపల వచ్చేసి నేను 0 నుంచి స్టార్ట్ అవ్వాలి, ఇంకా 5th పొజిషన్ నుంచి స్టార్ట్ అవ్వాలి అండ్ నాకు ఎండింగ్ వరకు వెళ్ళాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ కామా నుంచే స్టార్ట్ అవ్వాలి. నేను కామాను కూడా ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. అంటే కామా నాకు ఏ ఇండెక్సింగ్ పొజిషన్లో ఉంది? 5th ఇండెక్సింగ్ పొజిషన్లో ఉంది. ఇప్పుడు నీకు కామా ప్రింట్ అవుతుంది, ఎందుకంటే స్టార్టింగ్ ఇండెక్సింగ్లో ఉన్నప్పుడు అది నీకు ప్రింట్ అవుతుంది, అది కన్సిడర్ చేస్తుంది. కాకపోతే ఎండింగ్ అనేది నీకు కన్సిడర్ చేయదనమాట. సో ఇక్కడ నేను ఎండింగ్ ఏది ఇవ్వట్లేదు, డైరెక్ట్గా వెళ్ళిపో, నువ్వు ఎంత దూరం ఉంటే అంత దూరం వెళ్ళిపో అని చెప్తున్నా. ఇప్పుడు దాన్ని ప్రింట్ చేస్తా. సో ప్రింట్ చేస్తే మనకు వరల్డ్ అని ప్రింట్ అయింది. అంటే ఇక్కడ చూసారా, కామా ప్రింట్ అయింది, కామా పక్కన స్పేస్ ప్రింట్ అయింది, స్పేస్ తర్వాత వరల్డ్ స్పెషల్ క్యారెక్టర్ అది ఎక్స్ప్లెనేషన్ వర్క్ మొత్తం ప్రింట్ అయింది అనమాట. సో ఇలా వర్క్ అవుతుంది అనమాట, చాలా చాలా సింపుల్. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే తర్వాత మీకు స్టెప్ లాగా చూపిస్తాను, స్టెప్ ఎలా తీసుకోవాలి. సో ప్రింట్ వార్. సో ఇక్కడ నేను స్టెప్ తీసుకుంటా. అంటే నాకు 0 నుంచి కావాలి, ఓకే 0 నుంచి 5 వరకు వెళ్ళాలి, ఓకే 5 వరకు వెళ్ళొచ్చు. కాబట్టి నాకు స్టెప్ కావాలి, ఎంత కావాలి, ఎన్నింటిని స్కిప్ చేయాలనుకుంటున్నాను మధ్యలో అంటే నేను ఒకదాన్ని స్కిప్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేద్దాము. సో సారీ 2, ఓకే 2ని స్కిప్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే సో ఇక్కడ చూస్తే మనం యాక్చువల్గా పైథాన్లో ఏంటంటే నేను మనకి చెప్పడం మర్చిపోయా, డిఫాల్ట్గా అది మనకు ఒక స్టెప్ని అయితే తీసుకుంటుంది అనమాట. నేను కొంచెం మర్చిపోయేది. సో పైథాన్లో మనకు స్టెప్ని డిఫాల్ట్గా 1 అని తీసుకుంటుంది. ఎప్పుడైనా సరే నువ్వు ఒకదాన్ని ఇలా ఒకదాని నుంచి ఇంకో దాంట్లోకి వెళ్ళాలనుకుంటే ఒక స్టెప్ తీసుకుందాం అనుకుంటే దాంట్లో నువ్వు ఇక్కడ 2 అని ఇవ్వాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2 అని స్టెప్ ఇస్తే నువ్వు హెచ్ నుంచి డైరెక్ట్గా నీకు ఎల్ వరకు వెళ్తుంది అనమాట. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. స్టార్టింగ్ ఇండెక్సింగ్ పొజిషన్ వచ్చేసి నేను ఓకే ఫస్ట్ ఇండెక్సింగ్ పొజిషన్ నుంచి వెళ్తాను, తర్వాత నేను 5 వరకు వెళ్తాను, తర్వాత స్టెప్ వచ్చేసి నేను 2 ఇస్తాను. అంటే ఓకే సో ఇక్కడ చూసారా ఈఎల్ అని వచ్చింది. ఈఎల్ అంటే ఏంటి? సో ఇక్కడ నీకు ఫస్ట్ ఇండెక్సింగ్ పొజిషన్ వచ్చేసి ఈ, తర్వాత నీకు దాని తర్వాత ఎల్ని మనకు స్కిప్ చేసింది. ఓకేనా, ఈ ఎల్ని స్కిప్ చేసి మనకు ఈ ఎల్ని ప్రింట్ చేసింది. అంటే మనకు 2 స్టెప్ అయిందనమాట. 2 అనేది మనకు స్టెప్ అయిందనమాట. అంటే మనకు నేను చెప్పడం అక్కడ కొంచెం మర్చిపోయాను అనమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు ఒక స్టెప్ అవుతుంది, క్యాలిక్యులేట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనకు ఇక్కడికి ఇంకొక స్టెప్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది అనమాట. అలా మనకు 2 స్టెప్స్ ఉంటాయి. అంటే పైథాన్లో మనకు 1 అనేది మనకు ఇచ్చినా ఇవ్వకపోయినా అది డిఫాల్ట్గా కన్సిడర్ అవుతుంది. ఒకవేళ నీకు 1 కన్నా ఎక్కువగా కావాలనుకుంటే స్టెప్ తీసుకోవాలంటే నువ్వు ఎన్ని స్టెప్పులు తీసుకోవాలో ఆ వాల్యూని ఇక్కడ నువ్వు మెన్షన్ చేయాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2ని మెన్షన్ చేశాను అనుకోండి, అది నీకు 2 స్టెప్స్ ఫార్వర్డ్ అవుతుంది. అండ్ ఒకవేళ 3 స్టెప్స్ మెన్షన్ చేశాను అనుకోండి, 3 స్టెప్స్ ఫార్వర్డ్ అవుతుంది అనమాట. కాకపోతే ఇక్కడ నీకు ఫర్ ఎగ్జాంపుల్ తీసేసి 7 ఇస్తాను. ఓకే సో ఇప్పుడు నేను రన్ చేస్తాను 3. సో ఇక్కడ చేస్తే మనకు 3ని మనం స్టెప్ లాగా తీసుకున్నాం. అంటే మన ఫస్ట్ ఇండెక్షన్లో ఉంది, ఇది మనకు ఈ అని ఉంటుంది అనమాట. ఈ నుంచి మనకు డైరెక్ట్గా 3 స్టెప్ అవుతుంది ఓ వరకు. ఇదొక స్టెప్, ఇదొక స్టెప్, ఇదొక స్టెప్ అనమాట. 3 స్టెప్స్ అయ్యి అంటే 3 స్టెప్స్లో 3 స్టెప్స్ చేసిన తర్వాత థర్డ్ దాంట్లో ఏముందో అది ప్రింట్ అవుతుంది. అంటే ఓ అనేది ప్రింట్ అయ్యింది. ఇలా వర్క్ అవుతుంది అనమాట స్టెప్ అనేది. కొంచెం అర్థం చేసుకొని, కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. నేను కూడా ఇప్పుడు చూస్తారు కదా కన్ఫ్యూజ్ అయ్యా. సో కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, బట్ నీకు కోడ్ చేస్తున్నప్పుడు చాలా చాలా ఈజీ అనమాట. అందుకే నేను ఎప్పుడైనా సరే కోడ్ చేయమని చెప్తా. ఎందుకంటే మనం చూస్తున్నప్పుడు అన్నీ వచ్చినట్లే ఉంటాయి, బట్ కోడ్ చేస్తున్నప్పుడు మాత్రం చాలా చాలా మిస్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. చెప్పలేము, ఎందుకంటే మనం అన్నీ ఒకటేసారి గుర్తుపెట్టుకోలేం కదా. కాబట్టి కోడ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు ఎలాగైతే ఎర్రర్ బయటపడిందో అలాగే మీకు కూడా ఎర్రర్ బయటపడతాయి. ఇప్పుడు నాకు ఇలా చేయడం వల్ల మంచి జరిగింది, ఎందుకంటే నాకు ఇలా ఎర్రర్ బయటపడింది, ఎందుకంటే నేను ఇక్కడ కోడ్ చేశాను కాబట్టి. ఒకవేళ అది చేసి నేను ఆపేసి ఉంటే ఇలా ఈ ఎర్రర్ నాకు బయట పడేది కాదు. కాబట్టి అంత ఇంపార్టెంట్ అనమాట మనం ప్రాక్టికల్గా కంప్యూటర్లో రన్ చేయడం అనేది. ఓకేనా, దాని తర్వాత మీకు బులియన్ అనేది చూపిస్తా. బులియన్ కూడా ఉన్నాయి కదా మన టాపిక్లో, లాస్ట్ టాపిక్. సో ఈ బులియన్స్లో ఏముంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్
మీకు ఆల్రెడీ చెప్పా ప్రింట్ ఓకే ప్రింట్ బూల్ ఆఫ్ 1 అని ఉంటే అది మనకు ట్రూ అని ప్రింట్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఇవన్నీ తీసేస్తాను, మనకు అనవసరం కాబట్టి. సో 1 అనేది ఒక వాల్యూకి అసైన్ అయింది కాబట్టి మనకు అది 1ని ప్రింట్ చేస్తుంది అనమాట. ఒకవేళ నేను ఇదే ప్లేస్లో 0ని పెట్టాను అనుకోండి, అది ఇప్పుడు నేను రన్ చేస్తే దేన్ని మనకు ఫాల్స్ అని ప్రింట్ చేస్తుంది. ఎందుకంటే 0కి ఏ వాల్యూ ఎగ్జిస్ట్ అయ్యి లేదు కాబట్టి దాన్ని ఫాల్స్ అని ప్రింట్ చేస్తుంది అనమాట. అంతే, ఇంకా బూలియన్ గురించి ఎక్కువ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈజీ, మనం ఎక్కువ కాంప్లికేట్ చేయాలనుకోవట్లేదు. బిగినర్ టాపిక్స్లో వెళ్తున్నాం కదా, ఇంకా నేను అడ్వాన్స్గా మీరు కాంప్లికేట్ చేస్తే మీకు అర్థం అవ్వదు కాబట్టి అంతే అనమాట. సో మీకు ఇవన్నీ మొత్తానికి స్ట్రింగ్ తర్వాత మీకు ఇండెక్సింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఒకవేళ అర్థం కాకపోతే కొంచెం రివైజ్ చేసి కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత మీకు క్లియర్గా నేను నోట్స్ కూడా ఇచ్చాను అనమాట. ట్యుటోరియల్ అయిపోయిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఓకేనా. తర్వాత యాజ్ యూజువల్ ప్రాక్టీస్ చేయండి, ఓకే. సో హాయ్ గాయ్స్, నెక్స్ట్ లెక్చర్కి వెల్కమ్. అండ్ ఇప్పుడు మనం పైథాన్ ఆపరేటర్స్ గురించి తెలుసుకుందాం. లాస్ట్ లెక్చర్ చాలా పెద్దగా ఉండే కదా, ఇంపార్టెంట్, బట్ అట్లాగే ఉంటుంది, మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది, సింపుల్గా కానివ్వలేము కదా. సో ఓకే, ఈ లెక్చర్ మాత్రం చాలా సింపుల్గా ఉంటుంది. సో దీంట్లో మనం బేసిక్ ఏం చేస్తామంటే ఆపరేటర్స్ గురించి తెలుసుకుందాం. ఆపరేటర్స్ అంటే ఏం లేదు బ్రో ఓకే. సో ఇప్పుడు నేను ఆపరేటర్స్ ఇన్ పైథాన్ ఆర్ స్పెషల్ సింబల్స్ దట్ పర్ఫార్మ్ ఆపరేషన్స్ ఆన్ వేరియబుల్స్ అండ్ వాల్యూస్. పైథాన్ సపోర్ట్స్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ విచ్ కెన్ బి కేటగరైజ్డ్ ఇంటూ సెవెరల్ గ్రూప్స్. ఆపరేటర్స్ అంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ ఉంది, మైనస్ ఉంది, ఇంటూ ఉంది, డివిజన్ ఉంది, ఇవి సింబల్స్ ఏవైతే ఉన్నాయి అన్నీ ఉన్నాయి. వీటన్నిటినీ మనం ఇవన్నీ సింబల్స్, కాకపోతే ఇవి మనకు ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక డేటా ఉంది, 5 అనేది ఒక డేటా, తర్వాత 7 అనేది ఒక డేటా, తర్వాత 10 అనేది ఒక డేటా, ఇవన్నీ డేటాలు కదా. వీటన్నిటి మీద మనం ఆపరేషన్స్ చేయాలి. ఎలా చేస్తాం? ఆపరేషన్స్ అంటే ఏం లేదు, అడిషన్, సబ్స్ట్రాక్షన్, అవన్నీ ఎలా చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ అడిషన్ చేయాలి, ఎలా చేస్తాం? 5 + 7, ఈ ప్లస్ సింబల్ని వాడుకుంటాం. దాని తర్వాత మైనస్ చేయాలనుకుంటున్నాం, 5 - 7, తర్వాత 10 - 7. సో ఇలా, తర్వాత లేదంటే 5 × 10. సో ఇలా మనం కొన్ని ఆపరేషన్స్ చేయాలనుకుంటే మనం ఇచ్చిన డేటా మీద, మోస్ట్లీ ఇంటీజర్స్ మీద ఈ ఆపరేటర్స్ని వాడతాం అనమాట. అంతే, ఇంకేం లేదు. ఈ క్యారెక్టర్స్ ఇంకా లైక్ పైథాన్ అంటే పైథాన్ ఆపరేటర్స్ అంటే ఇవే, ప్లస్ కానీ మైనస్ కానీ ఇంకా ఇలా చాలా ఉంటాయి. ఇవన్నీ మనం కొన్ని గ్రూప్స్ కింద కన్సిడర్ చేస్తాం అనమాట. అంటే దాని వాటి ప్రాపర్టీస్ని బట్టి, వాటికి ఉన్న వాల్యూస్ని బట్టి, అంటే వాటికి ఉన్న లైక్ మనం వాడే పద్ధతిని బట్టి మనం వాటిని కొన్ని గ్రూప్స్ కింద కేటగరైజ్ చేస్తాం అనమాట. ఆ గ్రూప్స్ ఏంటనేవి కూడా నేను చూపిస్తా. ఫస్ట్ వచ్చేసి మనకు మెయిన్ అరిథమెటిక్ ఆపరేషన్స్. అరిథమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటి? ఆపరేటర్స్ అనమాట. అరిథమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటి? దీంట్లో ఏమేమి ఉంటాయంటే ప్లస్, మైనస్, ఇది వచ్చేసి ఇంటూ, అదే మల్టిప్లికేషన్ యూస్ చేస్తాం కదా, ఇది అనమాట. మనం మామూలుగా మ్యాథ్స్ చేసేటప్పుడు ఇలా అంటాం, బట్ మనకు కీబోర్డ్లో మనం టైప్ చేస్తున్నప్పుడు ఈ సింబల్ని వాడతామంట, ఫ్లవర్ సింబల్. మీ కీబోర్డ్లో ఉంటుంది చూడండి, 8 దగ్గర ఉంటుంది అది. తర్వాత మనకి ఇది డివిజన్, ఓకేనా. ఈ స్లాష్ని మనం డివిజన్ కింద వాడతాం, అంటే 5/2 ఇలా అనమాట. డివిజన్ కింద వాడతాం. ఇది వచ్చేసి మనకు ఫ్లోర్ డివిజన్ అనమాట. ఫ్లోర్ డివిజన్ అంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమని చూసుకుందామంటే 5/2. దీని అవుట్పుట్ ఏమొస్తుంది అంటే 5ని మనం 2 తోటి డివైడ్ చేస్తామన్నమాట. సో మామూలుగా దీని అవుట్పుట్ ఏమొస్తుంది అంటే మనకు క్వశ్చన్ ఏమంటే మనకు మొత్తం వచ్చేసి మనకు 5ని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? మామూలుగా 2.5గా మనకు వస్తుంది అనమాట. అంటే ఈ 5 అనేది 5ని మనం 2 పాయింట్స్గా డివైడ్ చేస్తే మనకు ఒక్కొక్క పార్ట్లో 2.5 + 2.5, రైట్. సో ఇది 2 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు అనమాట. కాకపోతే నువ్వు ఎప్పుడైతే మనం 5/2 చేసామో దాన్ని మనకు అవుట్పుట్ అనేది మనకు 2 అనే వస్తుంది అనమాట. ఎందుకంటే మనకి ఇక్కడ డెసిమల్ తర్వాత ఏదైతే వాల్యూ ఉందో అదంతా రాదు మామూలు డివిజన్ చేస్తే. నీకు ఒకవేళ డెసిమల్ పాయింట్ తర్వాత కూడా వాల్యూ అంతా రావాలనుకుంటే నువ్వు ఫ్లోర్ డివిజన్ చేయాలి. ఫ్లోర్ డివిజన్ అంటే ఏముంది? ఏం లేదు, 5 ఫ్లోర్ డివిజన్ అంటే రెండు బ్యాక్ స్లాషెస్ పెట్టి తర్వాత 2 పెట్టామనుకోండి, ఇప్పుడు మనకు 2.5 అని అవుట్పుట్ వస్తుంది అనమాట. ఎందుకంటే మనకు ఒక డెసిమల్స్ కూడా రావాలనుకుంటే మనం ఫ్లోర్ డివిజన్ యూస్ చేయాలి, లేదంటే మనం మామూలు డివిజన్ కూడా యూస్ చేయొచ్చు అనమాట. అదే డివిజన్
అదే అనమాట వాటి రెండింటికి తేడా, ఇంకేం లేదు. దాని తర్వాత మనకి దీన్ని మాడ్యూలస్ అంటాం అనమాట. దాని పేరు మాడ్యూలస్. మన కీబోర్డ్లో ఉంటుంది, 5 దగ్గర ఉంటుంది చూడండి. మన కీబోర్డ్లో షిఫ్ట్ మీద ప్రెస్ చేసి మనం 5 మీద ప్రెస్ చేస్తే మనకి ఈ సింబల్ వస్తుంది. ఇదేంటంటే మనము మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ 10 డివైడెడ్ బై 2 అని డివిజన్ చేసాం అనుకోండి. ఓకే, 10ని 2తో డివిజన్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇక్కడ మామూలుగా మనకు 10 5 2 5 10 అని వస్తుంది, మనకు ఇక్కడ 0 వస్తుంది. కాబట్టి ఇది వచ్చేసి మనకు కోషియంట్ అంటాం, దీన్ని మనం రిమైండర్ అంటాం. తెలుసు కదా, ఇది కోషియంట్, ఇది రిమైండర్. సో మనం ఎప్పుడైతే మనం ఇలా డివిజన్ చేస్తామో, దీంతో డివైడ్ చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ 10 డివైడెడ్ బై ఇది చేస్తామో మనకి ఇక్కడ 5 అనేది వస్తుంది. అంటే మనకి ఇక్కడ వచ్చేది కోషియంట్ వస్తుంది అవుట్పుట్. అలా కాదు, నాకు రిమైండర్ రావాలి అనుకుంటే నువ్వు 10 మాడ్యూల్ 2 అని పెట్టాలి. అప్పుడు మనకు రిమైండర్ వస్తుంది, అంటే మనకు 0 వస్తుంది అనమాట. ఓకేనా. ఈ స్లాష్ అనేది మనకు డివిజన్కి, ఈ మాడ్యూల్ అనే ఆ సింబల్ని మనం రిమైండర్ని తెచ్చుకోవడానికి యూజ్ చేస్తాం అనమాట. ఈ రిమైండర్ యూజ్ చేయాల్సిన పని ఏంటంటే, వాడతాం ప్రాబ్లమ్స్లో మనకు ఇలా అవసరం వస్తుంది, రిమైండర్ ఏంటో తెలుసుకోవాలి కాబట్టి ఈ మాడ్యూల్ని కూడా మనం వాడతాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ 2 స్టార్స్ ఉన్నాయి. దీని ఏంటంటే మనం పవర్ లాగా యూజ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పవర్ అంటే ఏంటి మనకు, సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 పవర్ 2 స్క్వేర్ లాగా యూజ్ చేస్తాం కదా, అలా అనమాట. 2 స్క్వేర్ అంటే మనకు 4. సో ప్రతిసారి మనం ఒకవేళ దీన్ని మనం ఇక్కడ అంటే మనం మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్లో ఇలా రాస్తాం, కాకపోతే మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎలా రాస్తామంటే ఇక్కడ 2 × 2 అని పెట్టామనుకోండి, మనకు 2 2 4. అది మనకు లైక్ మల్టిప్లికేషన్ అవుతుంది, మనకు అది స్క్వేర్ అవ్వదు. మనకు ఒకవేళ స్క్వేర్ అవ్వాలంటే 2 పెట్టి 2 స్టార్లు పెట్టిన తర్వాత ఇంకొక 2 పెట్టాలి, అప్పుడు కూడా మనకు 4 వస్తుంది. బట్ వాట్ ఇఫ్ ఇక్కడ మనకు 2 పవర్ 4 కావాలి, అలాంటప్పుడు ఏం చేస్తాం, రైట్? అలాంటప్పుడు మనం 2 పవర్ 4 అని పెట్టామనుకోండి, దానికి తగ్గట్టు అవుట్పుట్ వస్తుంది అనమాట. వాట్ ఎవర్ ఇట్ ఈస్ 16 ఏదో ఒకటి ఉంటుంది, బట్ అది వస్తుంది అనమాట. సో వాటికి ఇది వచ్చేసి మల్టిప్లికేషన్కి, ఇది వచ్చేసి మనకు పవర్కి. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ చేయాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ అడిషన్ మల్టిప్లికేషన్ కదా, మీకు ఆల్రెడీ తెలుసు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు కంపారిజన్ ఆపరేటర్స్ అనమాట. కంపారిజన్ అంటే ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ రెండింటిని కంపేర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 ఉంది, అవునా. 5 అనేది మనకు ఈజ్ ఈక్వల్ టు 5 అని పెట్టామనుకోండి, ఇదేంటి ట్రూ వస్తుంది. ఇదేంటంటే ఇక్కడ మనకు మామూలుగా ఈజ్ ఈక్వల్ టు ఈ సింబల్ని ఎప్పుడు వాడతామంటే ఒక వాల్యూని ఇంకో వాల్యూ దానికి అసైన్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వేరియబుల్ ఉంది, వేర్ అనేది, దాన్ని ఒక వేరియబుల్కి అసైన్ చేయడానికి మనం ఈజ్ ఈక్వల్ టు సింబల్ని వాడతాం. కానీ డబల్ ఈక్వల్ టు సింబల్ వచ్చినప్పుడు దాని అర్థం మనం ఇక్కడ కంపేర్ చేస్తున్నాం. ఈ లెఫ్ట్ ఉన్నదాన్ని రైట్ ఉన్నదాన్ని కంపేర్ చేసేటప్పుడు మనము 2 ఈక్వల్స్ టుని వాడతాం. దీని అర్థం ఏంటంటే, అంటే లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు రైటా అని అడుగుతుంది, కంపేర్ చేసుకుంటుంది అనమాట. దీని అర్థం అది, ఇది కంపారిజన్. అందుకే దీని పేరులోనే ఉంటుంది కంపారిజన్ ఆపరేటర్స్ అని. ఇది ఈక్వల్ టు ఈ 2 ఈక్వల్ అయినా కంపారిజన్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది నాట్ ఈక్వల్ టు, అంటే ఇవి 2 5 నాట్ ఈక్వల్ టు 5 చెప్పు. లైక్ మనకి ఇప్పుడే అవుట్పుట్ ఏమొస్తుంది, మనకు ఫాల్స్ వస్తుంది, మనకు తెలుసు అది. బట్ ఇక్కడ మనకు కంపేర్ చేస్తున్నాం అనమాట, అంటే ఇది ఈక్వల్ టు ఇది కాదా అని మనం చూస్తున్నాం, అడుగుతున్నాం అన్నమాట. అంతే, వాల్యూని డైరెక్ట్గా ప్రింట్ చేయట్లేదు, బట్ కంపేర్ చేస్తున్నాం రెండింటిని. తర్వాత ఇది గ్రేటర్ దాన్ సింబల్, లెస్ దాన్ సింబల్, ఇంకేముంది ఇక్కడ 5 గ్రేటర్ దాన్ 6 లేకపోతే 6 గ్రేటర్ దాన్ 5 ఇలా కంపారిజన్ ఆపరేటర్స్ అనమాట. గ్రేటర్ దాన్ సింబల్, లెస్ దాన్ సింబల్. ఇక్కడ వచ్చేసి మనకు గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఈక్వల్ టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 ఉంది, 5 వచ్చేసి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 ఎస్ లెస్. తర్వాత వచ్చేసి మనకు 6 ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 6 అనేది మనకు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 ఎస్. ఇది కూడా ట్రూ అవుతుంది, మనకు ట్రూ కాకపోయినా పర్లేదు, బట్ ఇక్కడ మనం కంపేర్ చేసుకుంటున్నాం అనమాట. లెఫ్ట్ దాన్ని మనం రైట్ దాన్ని కంపేర్ చేసుకుంటున్నాం అనమాట. దాని పేర్లోనే ఉంది కదా కంపారిజన్ ఆపరేటర్స్ అని. ఇంకా దీనికంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం కూడా లేదు, చాలా చాలా ఈజీ. ఇది మనం ఈ 2 ఇది 2 ఈక్వల్ అయినా అని కంపేర్ చేసుకుంటున్నాం. ఇది వచ్చేసి ఈక్వల్ కాదా అని కంపేర్ చేసుకుంటున్నాం. ఇది గ్రేటరా, ఇది లెస్సరా, లేదంటే ఇది వచ్చేసి గ్రేటర్ ఆర్ ఈక్వలా, ఇది వచ్చేసి లెస్ దెన్ ఆర్ ఈక్వలా, అంతే, ఇంకేం లేదన్నమాట. వాటినే కంపారిజన్ ఆపరేటర్స్ అంటాం. తర్వాత మనకు అసైన్మెంట్ ఆపరేటర్స్. ఇవి వచ్చేసి ఇక్కడ మీరు దీన్ని కొంచెం అర్థం చేసుకోండి, కొంచెం ట్రిక్కీగా ఉంటాయి ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే, వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు 5 అని పెట్టా. ఈ వేరియబుల్లో 5 పెట్టుకున్నా. ఇక్కడ నేను
వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు వేరియబుల్ ప్లస్ ఒక 10 పెట్టుకుందాం అనుకుంటున్నాను. దీని అర్థం ఏంటంటే నాకు ఆల్రెడీ వేరియబుల్లో 5 ఉంది, కాకపోతే నేను ఆ వేరియబుల్లో 5 కాకుండా ఆ 5 ప్లస్ ఇంకొక 10ని యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే ఇదేంటి, ఆల్రెడీ ఆ వేరియబుల్ ఎంత ఉందో దానికి ఒక 10 యాడ్ చేసి ఈ మొత్తాన్ని నేను ఈ వేరియబుల్లోనే స్టోర్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ మీకు కండిషన్ అర్థం చేసుకోండి. వేరియబుల్ ఉంది, ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసుకున్నాం ఆల్రెడీ. సో దీంట్లో నేను ఆల్రెడీ దీంట్లో ఉన్న వాల్యూని ప్లస్ ఇంకొంచెం యాడ్ చేసి దీంట్లోనే యాడ్ చేద్దాం అనుకుంటున్నా, అంతే, ఇంకేం లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక బ్యాగ్లో నీకు బుక్స్ పెట్టుకున్నావు, కాకపోతే నువ్వు ఈ బుక్స్తో పాటు ఇంకొన్ని బుక్స్ యాడ్ చేసుకొని అదే బ్యాగ్లో పెట్టుకోవాలి. అలాంటప్పుడు ఈ సిచ్యువేషన్ని యూజ్ చేసుకోండి. సో ఇది మనకి ఎలా వస్తుందంటే బేసిక్ రూల్ అనమాట. సో ఇక్కడ చూసారు కదా, వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు ఈ వేరియబుల్ ప్లస్ ఇది వచ్చేసింది. ఇది మనకు కొంచెం లెంతీగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా, దీన్ని ఈ సింబల్ని యూజ్ చేసుకొని క్లారిఫై చేయొచ్చు అనమాట. ఎలా, ఇప్పుడు దీన్నే ఎలా రాయొచ్చు అంటే వేరియబుల్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 10. ఇక్కడ చూసారా, ఇది సేమ్ మీనింగ్ అనమాట. సో దీన్ని బ్రేక్ డౌన్ చేస్తే ఏమొస్తుందంటే ఇక్కడ వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు వేరియబుల్ ప్లస్ 10 అనమాట. దీన్ని సింప్లిఫై చేసుకొని ఇలా రాయొచ్చు అనమాట. సో దీన్ని నీకు లైక్ కొంచెం కన్ఫ్యూజింగ్గా, కొంచెం ట్రిక్గా ఉంటుంది కదా. ఏం లేదు, ఈ సింబల్ని తీసుకొచ్చి ముందు పెట్టు, ఈ సింబల్ని కొంచెం వెనకాల పెట్టు, అంతే, ఇంకేం లేదు. ఈ ట్రిక్ నీకు అర్థమైతే నీకు చాలా ఈజీ అయిపోతుంది. సో సేమ్ అలాగే ఎప్పుడైతే సరే నువ్వు మైనస్ ఈక్వల్ టు అంటే వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ వేరియబుల్ దాని -10 అంటే నువ్వు మైనస్ చేద్దాం అనుకుంటున్నావు, 10 మైనస్ చేద్దాం అనుకుంటున్నావు, దాన్ని సింప్లిఫై చేసి ఎలా రాయొచ్చు, వేరియబుల్ ఆఫ్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు 10. ఇది రెండు ఒకటే, కాకపోతే ఇది నీకు మోర్ సింప్లిఫైడ్ వెర్షన్ అనమాట. మనం కోడ్ రాసేటప్పుడు ఇదే ఎక్కువగా వాడుతూ ఉంటాం. చూడండి, ఏం లేదు, ఇక్కడ ఈ సింబల్ని చూసారా, దీన్ని కొంచెం ముందు పెట్టి దీన్ని వెనకాల పెట్టు, అంతే. చాలా ఈజీ, ట్రిక్గా ఉంటుంది, బట్ యా సింపుల్ ఎట్ ఎఫిషియెంట్. ఇది కూడా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంటూ మల్టిప్లికేషన్ వచ్చేసి ఇది ఇంకా డివిజన్, ఇది మాడ్యూల్, సేమ్ అలాగే వర్క్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ డివిజన్ చూడండి, డివిజన్ అర్థమయ్యేలా చెప్తా. వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు అదే వేరియబుల్ని నేను 10 తోటి డివైడ్ చేసి ఆ వాల్యూని నేను దీంట్లో పెడదాం అనుకుంటున్నాను, కాకపోతే నేను ఇలా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు డివైడ్ ఈజ్ ఈక్వల్ టు 10, అంతే, సేమ్ వాల్యూ వస్తుంది. ఈ రెండింటికి కూడా సేమ్ వాల్యూ వస్తుంది. సో చాలా ఈజీ, మీరు జస్ట్ ఆ లాజిక్ని అర్థం చేసుకోండి, అంతే, ఇంకేం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. కోడ్ చేసి చూపిస్తా, కోడ్ చేసి నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తా ఎలా వర్క్ అవుతుందని చెప్పేసి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ అంటే అండ్, ఆర్, నాట్ అనమాట. అంటే ఏంటి, నీకు ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు ఇది బాగా అర్థమవుతుంది, కాకపోతే అండ్ అని గుర్తుపెట్టుకోండి. ఇది అంటే సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఓకే, సో ఇఫ్ 5 greater than 3 ఇది వచ్చేసి ఒక కండిషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు 8 less than 5 ఇది ఒక కండిషన్ అనమాట. ఇక్కడ ఏంటంటే మనకు ఇది వచ్చేసి మనకు ట్రూ అవుతుంది, అవునా, ఇది ట్రూ అవుతుంది, ఇది ఫాల్స్ అవుతుంది. సో అలాంటప్పుడు ఇది అండ్ ఈ రెండింటిని నువ్వు కన్సిడర్ చేసుకొని అవుట్పుట్ ఇవ్వు అని దీని అర్థం అనమాట. అంటే నువ్వు లెఫ్ట్ దాన్ని కన్సిడర్ చేసుకోవాలి, రైట్ దాన్ని, ఈ రెండింటిని కన్సిడర్ చేసుకొని నువ్వు అవుట్పుట్ ఇవ్వాలి అన్నప్పుడు మనకి ఇది ఫాల్స్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో మనకు ఫాల్స్ ఉంది, ఇది ఫాల్స్ అయింది, ఇది ట్రూ అయింది, బట్ మనకు టోటల్గా మనకు అది ఫాల్సే అవుతుంది. ఎందుకంటే మనకి ఇది రెండింటి కన్సిడర్ అంటే రెండు మనకు క్లారిఫై అవ్వట్లేదు, రెండు మనకు సాటిస్ఫై అవ్వట్లేదు, అవునా. అలాంటప్పుడు మనకు లెఫ్ట్ దాన్ని రైట్ దాన్ని రెండింటిని మనం తీసుకోవాలన్నప్పుడు అండ్ సింబల్ని వాడతాం. అదే క్యాపిటల్ అండ్ లేదంటే స్మాల్ అండ్ అయినా సరే మనం తీసుకోవచ్చు, నో ప్రాబ్లం అనమాట. దీన్ని మాత్రం ఇలా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈ ఆపరేటర్ని మాత్రం మనకు కేస్ సెన్సిటివ్ కాదు, ఎలాగైనా తీసుకోవచ్చు. అలాగే మనకు ఈ ప్లేస్లో ఈ అండ్ అనేది తీసేసి ఆర్ పెట్టుకోవచ్చు. ఆర్ అంటే ఏంటి, ఆర్ని పెట్టుకోవచ్చు. ఆర్ అంటే ఏంటి, ఇది లేదా ఇది. సో ఇప్పుడు మనకు ఈ కండిషన్ అనేది మనకు ట్రూ వస్తుంది, ఎందుకంటే ఇది ట్రూ అయింది, ఇది ఫాల్స్ అయింది. సో కానీ నాకు ఆర్ అంటే ఏదో ఒకటి కావాలి, నాకు రెండు అవసరం లేదు, ఏదో ఒకటే కావాలి, కాబట్టి మనకి ఇది ట్రూ అవుతుంది అనమాట. నీకు ఇది కొంచెం అంటే క్లియర్గా అర్థం కాకపోవచ్చు, ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు బాగా అర్థమవుతుంది, ఓకేనా. తర్వాత నాట్ కూడా అలాంటిదే అనమాట. నాట్ ఎప్పుడు వాడతామంటే ఫర్ ఎగ్జాంపుల్
నాట్ 5 ఈజ్ గ్రేటర్ దెన్ 3 అంటే దీన్ని ఏమవుతుందంటే, సో మామూలుగా అయితే ఇది 5 గ్రేటర్ దెన్ 3 అనేది మనకు ట్రూ కదా. కాకపోతే నాట్ అని ఎప్పుడైతే ఉంటుందో మనం చెప్పేదానికి అది రివర్స్ చేస్తుంది. అంటే ఇది ఇప్పుడు మనకు ఫాల్స్ అవుతుంది అనమాట. అంతే. నాట్ అంటే మనం ఏదైనా సరే సాటిస్ఫై ఉన్న అదే రైట్ ఆన్సర్ని రివర్స్ చేస్తుంది. ఒకవేళ నాకు ఈ లోపల ఉన్న ఆన్సర్ రాంగ్ ఉందనుకో, ముందర నాట్ పెట్టాననుకో, అది మనకు ట్రూవే అవుతుంది. ఓకేనా. ఏం లేదు, జస్ట్ మన ఏదైతే కండిషన్ ఉంటుందో అబద్ధాన్ని నిజం చేయడం, నిజాన్ని అబద్ధం చేయడం అనుకోండి, నాట్ అనే కండిషన్ పెట్టుకోవడం, జస్ట్ రివిజన్ చేయండి, జస్ట్ రివర్స్ చేయడం అనమాట. రెండింటిని స్వాప్ చేయడం లాంటిది. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. నో ప్రాబ్లం. చూసి మనకు ఐడెంటిటీ ఆపరేటర్స్ అనమాట. ఇది కూడా మీకు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు బాగా అర్థమవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 5 ఈజ్ నాట్ 6. దీని అర్థం ఏంటి? 5 ఈజ్ నాట్ 6. అవునా, 5 అనేది 6 కాదా? ఎస్, 5 అనేది మనకు 6 కాదు. ఎస్, ట్రూ, రైట్. ఈస్ నాట్ని నేను యూజ్ చేసుకుంటున్నా. ఈస్ నాట్ అంటే ఓకే, ఇది 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 రెండు ఒకటి కాదా అని ఒక లైక్ ఎక్స్ప్రెషన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏం లేదు, అవునా అవునా ఈ వాల్యూ ఇది ఇది అండ్ ఇది ఒకటి కాదా అని ఒక టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని మనం ఎప్పుడన్నా సరే ప్రాబ్లమ్స్లో వాడుతున్నప్పుడు, కంపేర్ చేసుకునేటప్పుడు ఈ ఐడెంటిటీ ఆపరేటర్స్ని వాడతాం అనమాట. లేదంటే 5 ఈజ్ 5 అంటే 5 ఒకటేనా? ఎస్, ట్రూ. 5 ఒకటే, ఎస్, ట్రూ. సో ఇలా వాడతాం అనమాట ఐడెంటిటీ ఆపరేటర్స్ని. ఈ ఐడెంటిటీ ఆపరేటర్స్ని మనం ఏ ప్రాబ్లమ్స్లో కూడా ఎక్కువగా వాడడం, అప్పుడప్పుడు వాడుతూ ఉంటాం. బట్ తెలుసుకోవడం మంచిదే. దాని తర్వాత మనకు మెంబర్షిప్ ఆపరేటర్స్ అంటే ఇది కూడా ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక బకెట్లో మనకు మొత్తం వచ్చేసి చాలా చాలా ఫ్రూట్స్ ఉంటాయి. దాంట్లో యాపిల్స్ ఉంటాయి, దాని తర్వాత మనకు దాంట్లో బ్రింజల్ ఉంటుంది, వెజిటేబుల్స్ ఉంటాయి, తర్వాత మనకు ఇంకా లైక్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యాంగోస్ ఉంటాయి, వేరే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఉంటాయి. కాకపోతే నీకు ఇక్కడ ఒక టైప్ ఆఫ్ ఫ్రూట్ని తీసుకొచ్చా. అది వచ్చేసి మనకు ఒక బనానా అనేది అంటే అరటిపండు బనానా తీసుకొని నేను కంపేర్ చేసుకుంటాను. అంటే ఈ బనానా అనేది దీంట్లో ఉందా తెలుసుకోవాలి, ఉందా లేదా అని చెప్పేసి. అలాంటప్పుడు ఇన్ నాట్ ఇన్ అనే దాన్ని వాడతాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక లిస్ట్ని తీసుకొని దీని గురించి చెప్తా. లిస్ట్ అనే దాని గురించి కూడా నేను చెప్తా. దీంట్లో నేను 1 2 3 4 5 6 ఓకే, దీంట్లో 6 వరకు నెంబర్స్ ఉన్నాయి. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే 3 ఇన్ లిస్ట్ అని నేను ఇక్కడ చూసాను అనుకోండి. అంటే ఈ 3 అనే నెంబరు దీంట్లో ఉందా అని చూస్తుంది. ఎస్, దీంట్లో 3 ఉంది కాబట్టి ఇది మనకు ఇట్స్ రిటర్న్స్ ట్రూ. ఎస్, ఉంది. ఒకవేళ 3 నాట్ ఇన్ అని నేను రాశాను అనుకోండి, మనకు ఇది ఫాల్స్ని ప్రింట్ చేస్తుంది. ఎందుకంటే 3 ఉంది, లేదని ఎలా అంటావు నువ్వు? లేదా అని అంటున్నావు కాబట్టి ఉంది, కాబట్టి నీ స్టేట్మెంట్ ఫాల్స్ అవుతుంది అనమాట. ఇది మనకు ఫాల్స్ అవుతుంది. సో ఇలా సింపుల్గా వర్క్ అవుతాయి, చాలా చాలా లాజిక్ బేస్డ్గా ఉంటాయి. అండ్ ఎప్పుడైనా సరే నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు సిచ్యువేషన్ బట్టి ఈ ఆపరేటర్స్ని నువ్వు వాడుతూ ఉంటావు. బట్ బేసిక్గా ఎక్కువ వాడే అన్ని ఆపరేటర్స్ అనమాట, అరిథమెటిక్ ఆపరేటర్స్, ప్లస్ వాల్యూస్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ అనమాట. ఇక నీకు ఆపరేటర్ ప్రెసిడెన్స్ అనమాట. ఆపరేటర్ ప్రెసిడెన్స్ అంటే ఏం లేదు. ఇప్పుడంటే నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి, సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి అనమాట. 5 + 2 అండ్ ఇంకా ఏముంటుంది, అండ్ 3 - 2 ఇలా కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. అంతా ఒకే లైన్లో ఉన్నాయి అనుకోండి. దీంట్లో మనకు ఎక్కువ ఏ ఆపరేషన్ని ముందు కంపైల్ చేస్తుంది అంటే అది ప్లస్ని ముందు, అంటే లైక్ ముందు ప్రయారిటీ తీసుకుంటుంది, అంటే దీన్ని 5 చేస్తుంది. దాని తర్వాత నీకు 3 - 2 అంటే దీనికి ప్రెసిడెన్స్ అంటే వాల్యూ ఎక్కువ ఉంటుంది, దీనికి కొంచెం వాల్యూ ఎక్కువ ఇస్తుంది కంపైలరు అలే. అప్పుడు తర్వాత 5 - 2 1 తీసుకొని దాని తర్వాత దీన్ని ఈ కండిషన్ని చూస్తుంది 5 and 1 అని చెప్పేసి. ఇలా మనకు ఆపరేటర్ ప్రెసిడెన్స్ అని కొన్ని వాల్యూస్ని ఇస్తామన్నమాట. ఆపరేటర్స్ ప్రెసిడెన్స్ లెవెల్లో మనకు ఎప్పుడైనా సరే ప్లస్ మైనస్ అరిథమెటిక్ ఆపరేటర్స్ అన్నీ మనకు హై లెవెల్లో ఉంటాయి. దాని కింద మనకు కింద లెవెల్లో మనకు వేరే వేరే అన్నీ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అండ్ వేరే కింద లెవెల్లో ఉంటుంది. దాని తర్వాత ఈ XOR,
అవి కూడా ఉంటాయన్నమాట. XOR ఆర్ కూడా ఉంటాయి. XOR అండ్ ఆర్ ఆపరేటర్స్ కూడా నేను చెప్పాలి కదా, మర్చిపోయా. బట్ లైక్ ఎక్కువ అవసరం లేదనమాట XOR కానీ ఆర్ కానీ. మీరు ఎప్పుడైనా నేర్చుకున్నట్లయితే, ఎప్పుడైనా మ్యాథ్స్ ప్రాబ్లమ్ చేస్తున్నట్లయితే ఇది 0 1 1 బైనరీ ఫామ్లో మరియు చూసి ఉంటారు బైనరీ ఫామ్లో. బట్ ఇవి మీకు కన్ఫ్యూజింగ్గా ఉంటాయి ఇప్పుడు, అందుకే నేను వాటి గురించి చెప్పట్లేదు. ప్రాబ్లమ్స్లో కూడా ఎక్కువ వాడాం కాబట్టి నో ప్రాబ్లం, ఓకేనా. సో ఇలా మనం ఆ తర్వాత లీస్ట్ ప్రయారిటీ మనకు నాట్ అండ్ ఆర్ లీస్ట్ ప్రయారిటీ దీనికి ఉంటుంది అనమాట. హైయెస్ట్ ప్రయారిటీ దీనికి ఉంటుంది. సో ఇలా మనకు ఆల్రెడీ మనకు ప్రీ డిఫైన్ చేసిన మనకు కొన్ని ప్రెసిడెన్స్ అనేది ఉందన్నమాట. ఇలా మనకు దాని వాల్యూ అనేది పైనుంచి కిందకి తగ్గుతూ ఉంటుంది. సో ఇదనేది నేను ఇక్కడ రాస్తే ఎక్కువ మీకైతే లైక్ నేర్చుకోవడానికి తప్పితే మనకు అంతగా ప్రాక్టీస్ చేయడానికి ఏముంటుంది కాబట్టి నేను ఇక్కడ ఇవ్వట్లేదు. బట్ నోట్స్లో ఇచ్చాను ఆ ప్రెసిడెన్స్ ఆర్డర్ అనేది. నోట్స్లో తీసుకోండి, గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఎవరు లైక్ ఎక్కడ మనం చెయ్యము, బట్ ఇంటర్వ్యూలో కానీ ఎప్పుడైనా అడిగినప్పుడైతే ఇలా చెప్పొచ్చు. ఆపరేటర్ ప్రెసిడెన్స్ డిటర్మైన్స్ ద ఆర్డర్ ఇన్ విచ్ ఆపరేటర్స్ ఆర్ పర్ఫార్మ్డ్ ఇన్ అన్ ఎక్స్ప్రెషన్. ఇలా డిఫరెన్స్ చెప్పి గుర్తుపెట్టుకోండి అంతే. నేను ఇక్కడ ఎక్కడ కోడ్ కూడా చూపించట్లేదు, ఎందుకంటే కోడ్ చేయడానికి కూడా ఏం లేదు అక్కడ. జస్ట్ అక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి అంతే. సో ఇప్పటిదాకా నేను చెప్పిన లైక్ ఇవన్నీ ఉన్నాయి కదా అర్థమెటిక్ ఆపరేటర్స్, ఇవన్నీ నేను ఒకసారి కోడ్ చేసి చూపెడతా. కోడ్ చేసేటప్పుడు కూడా మీరు పెద్దగా లైక్ పెద్ద కోడ్లు ఏముండవు, చాలా సింపుల్గా ఉంటాయి, ఓకేనా. సో ఇక్కడ నేను ప్రింట్ 5 అదే సరే 4+4 అని ప్రింట్ చేసా. అవుట్పుట్ ఏమొస్తుంది, 8 అని వచ్చింది. అంతే కదా, అడిషన్ చేస్తే 4+4 8 వస్తుంది. ఇది ఒక మనకు అరిథమెటిక్ ఆపరేటర్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు కంపారిజన్ ఆపరేటర్లో ఒకటి చూపిస్తా. అంటే 5 <6 అని చెప్పా అని ప్రింట్ చేస్తున్నా. ఇప్పుడు ఏమొస్తుంది మనకు ట్రూ అనే వాల్యూ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ నాకు చూడండి, బాగా చూడండి, 5 <6 అనేది మనకు ట్రూ కదా, అందుకని చెప్పేసి మనకి ఇక్కడ ట్రూ వచ్చింది వాల్యూ. ఇక్కడ రెండింటిని కంపేర్ చేస్తుంది ఈ సింబల్ అనేది. కాబట్టి ఇలా వర్క్ అవుతాయి అనమాట కంపారిజన్ ఆపరేటర్స్ అనేవి. అలాగే ప్రతి లైక్ నేను ఇప్పటిదాకా చెప్పిన అవన్నీ వర్క్ అవుతాయి అనమాట. అండ్ మీకు ఇప్పుడు చెప్పాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్ అసైన్మెంట్ ఆపరేటర్స్. సో అవి ఎలా వర్క్ అవుతాయో చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేరియబుల్ తీసుకున్నా, వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు 10, అట్లా 10ని స్టోర్ చేసుకున్నా. ఇప్పుడు నేను వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు వేరియబుల్ ప్లస్ ఇంకొక 10ని యాడ్ చేద్దాం, లేదు 15 యాడ్ చేద్దాం. సో ఇప్పుడు ఫైనల్గా దాన్ని ప్రింట్ చేద్దాం, ప్రింట్ ఆఫ్ వార్, ఓకేనా. సో ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుందో చూద్దాం. సో మనకు 25 వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఆల్రెడీ వేరియబుల్ 10 ఉంది. దాని తర్వాత ఏం చేసా, ఆల్రెడీ ఆ వేరియబుల్ ఉన్న 10 ప్లస్ ఇంకొక 15 యాడ్ చేసి ఆ వాల్యూని సేమ్ వేరియబుల్ యాడ్ చేశా. ఇప్పుడు దాన్ని ప్రింట్ చేసినప్పుడు మనకు 25 వాల్యూనే వస్తుంది. కాకపోతే ఇక్కడ నువ్వు ఇది సింప్లిఫై చేయొచ్చు అనమాట. ఇలా రాయకుండా చూపిస్తా. దీన్ని నేను కామెంట్ చేస్తే మనకు రన్ అవ్వదు. తర్వాత ఏం చేస్తానంటే నేను వర్ అని పెట్టి ప్లస్ సింబల్ పెట్టి ఈజ్ ఈక్వల్ టు పెట్టి 15 అని పెట్టేస్తా. ఇక్కడ మీరు చూసారా, రెండు ఒకటే. ఈ రెండింటిని ఇది ఇప్పుడు నేను ప్రింట్ చేస్తా, అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. రన్ చేస్తే చూడండి 25 ఆన్సర్, అంతే సేమ్ వాల్యూని ఇస్తుంది. జస్ట్ ఇది సింప్లిఫై వర్షన్ అనమాట, ఏం లేదు ఇంకా. ఇలాగే మనకు మైనస్ వర్క్ అవుతుంది, మల్టిప్లికేషన్ వర్క్ అవుతుంది, అన్నీ ఇలాగే వర్క్ అవుతాయి అనమాట. నో నీడ్ టు వరీ. ఇప్పుడు నేను మైనస్ పెట్టా, ఇప్పుడు చూడండి -5 వచ్చింది. ఎందుకంటే 10 - 15 ఈజ్ ఈక్వల్ టు -5 కదా అలా. లేదంటే ఇక్కడ నేను ఆ మైనస్ సింబల్ తీసేసి నేను మల్టిప్లికేషన్ సింబల్ పెడతా, అప్పుడేమొస్తుందో చూడండి. ఎందుకంటే మనకు ఇక్కడ చూడండి 10 మల్టిప్లికేషన్ ఆఫ్ 10 × 15 ఈజ్ ఈక్వల్ టు 150 కాబట్టి మనకి ఇలా వస్తుంది అనమాట. సో జస్ట్ ఇలా సింపుల్ అనమాట. జస్ట్ ఇలా తీసుకొని మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి, జస్ట్ ఆడుకున్నట్లు ఆడుకోండి, అన్నీ వస్తాయి, ఓకేనా. సో ఈ లెక్చర్లో ఇంతే అనమాట. మీకు దీని డీటెయిల్ నోట్స్ కూడా ఇస్తాను, నెక్స్ట్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మంచిగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మనం ఇంకో లెక్చర్లోకి వస్తాం, ఓకే.